మీ కుమారుల ద్వారా ఇప్పటి వరకు క్రైస్తవ మూలాలు, క్రైస్తవ మిషనరీ వ్యవస్థ తండ్రి మా దేశానికి చేసిన మేలును గూర్చి, వాటి మూలాలను గూర్చి ఆయన చెబుతున్న విధానాన్ని, ఆయనకి ఇచ్చిన జ్ఞానమును బట్టి మీకు స్తుతులు దేవా. ఇలాంటి తండ్రి భావజాలంతో క్రైస్తవ్యం తండ్రి విస్తరించాలన్నదే మీ చిత్తము. ఇట్టి వర్తమానాలు అనేకులకు చేరువ చేయండి. అనేక బైబిలు మిషనరీ భావజాలం కలిగిన తండ్రి విశ్వాసాలని లేవనెత్తండి. మీ వాక్యపు ఉద్దేశం అదే. దానిలో నుంచి మరికొన్ని సంగతులు మాతో మాట్లాడతారని కోరుతూ, మమ్మల్ని బలపరుస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. చక్కటి విషయాలు ఇప్పటివరకు అన్న ద్వారా విన్నాం. వీలైతే అన్న చెప్తున్నట్టు ఆయన బుక్స్ తీసుకోండి, చాలా ప్రభావితంగా ఉంటాయి. ఆయన బుక్స్ ఫాలో అవుతున్న వ్యక్తుల్లో నేను ఒకడిని. చాలా రోజుల నుంచి, ఇప్పుడంటే మీకు తెలుసు కానీ నాకు ఎప్పటి నుండో ఆయన బుక్స్ ద్వారా నాకు తెలుసు. అన్న మేమందరం చదువుతాం. మంచిగా తీసుకోండి. ఇన్ఫర్మేషన్ చాలా పక్కా రెఫరెన్స్తో ఉంటుంది. మంచిగా రెఫరెన్స్ని కోట్ చేస్తారు. మన చుట్టూ ఏం పరిస్థితులు అలుముకున్నాయో, ఎలాంటి పరిస్థితుల నుంచి క్రైస్తవ్యం ఉద్భవించిందో, మన తెలుగు రాష్ట్రాల్లో ఎంటైర్ మన ఇండియాలో ఏ విధమైన కీలక పాత్ర పోసిందో చక్కటి వివరణ ఇస్తారు. వీలైతే కొనుక్కోండి. రేరుగా ఉంటాయని బుక్స్ మీరు తీసుకోండి వీలైతే. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా మన వాక్యంలోనికి వెళదాం. ఆదికాండము మొదటి అధ్యాయం. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి 10 వచనాలు చదువుదాం. క్షమించండి, 4వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదువుదాం. ఆదికాండము 4వ అధ్యాయం మొదటి 10 వచనాలు. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని కయ్యేనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. తన తమ్ముడుగు హేబేలును కనెను. హేబేలు గొర్రెలు కాపు తగ్గించు, అవి కూడా తగ్గించు. అలా కట్గా చదవకూడదు. ఎవరు చదువుతున్నారు కానీ నేను చదువుతున్నాను. కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయ్యేను అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు కాబట్టి కయ్యేనుకి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా? నీ ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయ్యేను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యేను అడగగా, అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఆగుదాం. ఎప్పటివరకు చక్కటి మిషనరీ భావజాలాన్ని గురించి అన్నగారు చెప్పారు కనుక ఆ భావజాలాన్ని, ఆ మెసేజ్ కంటెంట్ నేను చెడగొట్టకుండా ల్యాండింగ్ అక్కడికి వెళ్తే జాగ్రత్తగా వినండి. బైబిల్ భావజాలాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆదికాండం మొదటి అధ్యాయులు ఏంటో అర్థమైతే ఎంటైర్ బైబిల్ అర్థమవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను వినండి. అసలు బైబిల్ యొక్క మూలం ఎక్కడుందంటే ఆదికాండం మొదటి అధ్యాయంలోనే ఉంది. మనం అనుకుంటాం 4వ అధ్యాయం మాకెందుకు తెలియదు, కయ్యేని ఏబేలు అర్పణకు వచ్చాగా మాకు తెలుసుగా అనుకుంటాం. అంత లేదు, తెలియాల్సింది చాలా ఉంది. కేవలం 4వ అధ్యాయం మాట్లాడుకుంటేనే నాకు తెలిసి ఒక 4-5 నెలలు పడుతుంది. జస్ట్ 4వ అధ్యాయం. అలాంటి విషయాలు మొత్తం మనం మాట్లాడుకోవడానికి సమయము సరిపోదు కనుక టూకీగా అవుట్లైన్స్ బ్రీఫ్గా విందాం. ఏమి రాస్తున్నాడు ఈ సంగతులంటే, ఒక విచిత్రమైన ఒకరికి ఉండాల్సిన అవినాభావ సంబంధాన్ని గురించి బైబిల్ ఉటంగిస్తుంది. అక్కడ రాస్తున్నప్పుడు ఆ మొదటి 4వ అధ్యాయం మొదటి వచనాల్లోనే దయ, కృప,
కృప ద్వారా వస్తున్న సత్క్రియ, ఆ సత్క్రియతో ముడిపడిన మానవ జీవన సంబంధాలు, అంటే ఈ సోషల్ లైఫ్ ఎలా ఉండాలి, ఈ ఎంటైర్ స్టోరీ అంతా మొదటి అధ్యాయంలోనే మనకు కనబడుతుంది. దాన్ని జాగ్రత్తగా మనం చూడగలిగితే అసలు ఏంటి 4వ అధ్యాయం తీరుతెన్నులు మనకు అర్థం కావాలి అంటే, ఈ మొదటి అధ్యాయం 4వ అధ్యాయం మనకు అర్థం ముందున్న 3 అధ్యాయాల భావం మనకు అర్థం కావాలి. ఏముంది 3 అధ్యాయాల భావం? ఒకసారి మొదటి అధ్యాయానికి రండి. మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం 26వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను, క్షమించండి 26వ వచనం, మనము మన స్వరూపమందు మన పోలుకు చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాకని పలికను. జాగ్రత్తగా వినాలి. బైబుల్ లెగసీ ఏంటో మనకు అర్థం అవుద్ది. మిషనరీలు ఊరకే సేవ చేయలేదు. మీకు జాగ్రత్తగా వినండి. బైబిల్లో మానవుల్ని దేవుడు సృష్టిస్తున్నప్పుడు తన ఉద్దేశం ఏంటి ఇక్కడ బయలుపరుస్తూ చెబుతున్నాడు. తన స్వరూపమందు తన పోలుకు చొప్పున నరులను చేయడం. ప్రశ్న మనం చాలాసార్లు వేసుకున్నాం, ఏంటి దేవుని స్వరూపం అంటే? దేవుని స్వరూపం అంటే ఏంటి? దేవుని స్వరూపం అంటే నడుతుంది. ఏంటి దేవుని స్వరూపం అంటే? మనం అనుకుంటాం దేవుని స్వరూపం అనగానే, చాలామంది మనలో కూడా కొంతమంది వంకరలు తయారయ్యారు ఈ మధ్య. దేవుని స్వరూపం అంటే ఇంకేముందండి, కనబడుతున్నాయి కదండి ఇదే అన్నారు. ఇది కాదు దేవుని స్వరూపం. అది సోషల్ టెక్స్ట్ బుక్ డెఫినేషన్. అది కాళ్ళు చేతులు మొండెము. మానవుడు అంటే ఏంటి? కాళ్ళు చేతులు మొండెము చెప్తా అది సోషల్ టెక్స్ట్ బుక్లో అది, లేదా ఆ రోజున మన సైన్స్ బుక్లో అది కాదు. మానవ స్వరూపం అంటే ఒకవేళ ఇదే అనుకుంటే, నల్లగా ఉన్నాం, తెల్లగా ఉన్నాం, పొట్టుగా ఉన్నాం, పొట్టేసుకుని ఉన్నాం, బక్కలా ఉన్నాం, చెత్తలా ఉన్నాం, అందరూ ఉన్నాం లేదా? ఇన్ని రకాల్లో ఎలా ఉంటాం మనం అడుగుతున్నాను. ఇన్ని రకాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు దేవుడు నల్లగా ఉంటాడా, పొడుగుగా ఉంటాడా, పొట్టుగా ఉంటాడా, పొట్టేసుకుంటాడా, బట్ట వేసుకుంటాడా? ఇలా ఎలాగూ ఉండడు ఆయన. ఆయన ఎలా ఉంటాడు అక్కడ రాస్తున్నారు చూడండి. నరులను తన స్వరూపమందు చేయడం అంటే ఆ వచనంలో ఉన్న భావజాలం ఏంటంటే, దేవుడు ముల్లోకాలని పరిపాలిస్తున్నాడు. కనబడే లోకం ఉంది, ఇది కనబడని లోకాలు ఉన్నాయి, మనకు కనబడని లోకాలు. ఈ ముల్లోకాల్ని బైబిల్ చెప్తున్న ఈ ముల్లోకాల్ని దేవుడు పరిపాలిస్తున్నాడు. పరిపాలించే ఆయన కింగ్లా ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఆయన రాజు. ఆ రాజుగా పరిపాలిస్తున్న ఆయన ఎవరైతున్నాడో ఆ ఎగ్జాక్ట్ ఏవైతే ఆ పోలుకుందంటే ఆయన పరిపాలిస్తున్నాడు చూసారా, తన స్వరూపమందు తన పోలుకు చొప్పున తయారు చేసిన మనిషిని దేవుడు అంటున్నాడు. పక్షులను, జంతువులను, కనబడుతున్న కనబడని ప్రతి జీవరాశిని ఈ భూమి మీద ఉన్న దాన్ని ఏలాలి. అంటే ఏలడం అంటే ఏంటి? దేవుని పోలిక. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుని పోలిక అంటే ఆ వచనంలో భావం ఏంటంటే, ఆయనకి రిప్రజెంట్గా పరలోకంలో ముల్లోకాలను పరిపాలిస్తున్న దేవుడు భూమి మీద ఏలికలుగా ఎవరిని పెట్టాడంటే, మానవుని పెట్టాడంటే, ఆయన సుప్రీం కింగ్ అయితే ఆ కింగ్కి చిన్న కింగుల్లాగా వ్యవహరించేది ఎవరో తెలుసా? మానవుడు. అంటే చిన్న రాజులు అన్నమాట. అంటే మనం రాజులమంటే రాజులాగే పెట్టాడు. చాలామంది దేవుడు మనం రాజులు అన్నామని చెప్పి ఇక మొత్తానికి బాగా వినండి, వాళ్ళు వేసుకునే షూ ₹1,00,000, వాళ్ళు వేసుకునే కోటు 60,000-70,000, ఎందుకు ఇంత లగ్జరీగా వేసుకుంటున్నారని అడిగితే మనం కింగులం కదా అన్నారట. కింగులు అంటే సూట్లు వేసిన తిరగమని కదరా అయ్యా. కింగ్ అంటే ఏంటి? కాస్ట్లీ సూట్ వేసుకుని తిరగమని కాదు. కింగ్ అంటే ఏంటి? నీకు ముందుకెళ్ళే అర్థమవుద్ది. ఆయన రాజులా మనం తయారు చేయాలంటే పరిపాలించాలి. ఏం పరిపాలించాడు దేవుడు? ముల్లోకాలని పరిపాలిస్తుంటే పరిపాలించే వ్యవస్థలోకి దేవుడు ఎవరిని ఇన్వాల్వ్ చేస్తున్నాడంటే మానవుడిని ఇన్వాల్వ్ చేస్తున్నాడు. తన స్వరూపంలో తయారు చేసిన దేవుడు ఏలండి. ఏటిని ఏలాలి ప్రభా అంటే ఈ ఎంటైర్ యూనివర్స్ని ఏలండి. ఏం ఏలాలి? పక్షుల్ని ఏలాలి, జంతువుల్ని ఏలాలి, కనబడని ప్రతి జీవరాశిని ఏలాలి. ఎందుకు ఏలాలి అంటే దీనికి జీవరాశికి నీకు సంబంధం ఉంది. అవి లేకపోతే నువ్వు ఉండవు, నువ్వు లేకపోతే అవి ఉండవు. ఇవన్నీ ఉండాలి అంటే నువ్వు నాతో ఉండాలి. నా మాటలు అర్థమవుతాయి. ఇది బైబిల్ బాగా వినండి. ఈ మొదటి ఆదికాండం 10 అధ్యాయాలు మీకు అర్థమైపోతే అసలు బైబిల్ నేరేటివ్ ఏంటో ఈజీగా పట్టేయగలరు.
ఆ 10 అధ్యాయాల్లో ఉన్న లింకే ప్రకటన గ్రంథం వరకు నడిచింది. ఆ ప్రకటన గ్రంథం ఉన్న లింక్ ఏంటో, ఎండింగ్ ఏంటో మనకు అర్థం, స్టార్టింగ్ ఏంటో మనకు తెలియాలి. ఇక్కడ రాస్తున్నాడు, మీరు పరిపాలించండి. నేను బైబిల్ చదువుకునే కొత్తలో చాలా కాలం, అంటే చాలా క్రితం, ఆ టైంలో ఒక 19 ఏళ్ళ క్రితం నేను అడిగాను ఈ బైబిల్ టీచర్లు, అప్పుడులో మన బైబిల్ టీచర్లు ఉన్నారుగా, వాళ్ళని అడిగాను ఏమనంటే, అసలు ఇంత జీవరాశిని, సుమారు జీవుల్లో రకాలే 84 లక్షల జీవరాశులు ఉన్నాయంట. రకాలే 84 లక్షల జీవరాశులు. ఇన్ని రకాల జీవరాశులు ఉంటే ఇంత జీవరాశిని ఆ ఇద్దరు మానవులు ఎలా ఏళ్తారని చెప్తున్నాడు అని అడిగాను నేను. అడిగితే అప్పుడు ఏమన్నాడంటే పెద్ద ఆయన, ఏముంది ఏళ్ళమంటే కర్రెట్టుకుని ఉస్సు బుస్సు అనడం అన్నాడు. ఉస్సు బుస్సు అనడానికి సముద్రంలో వాటిని ఎలాగంటాడు, ఎగిరే పక్షుల్ని ఎలాగంటాడు, కనబడని జీవులు ఉన్నాయి వాటిని ఎలా అంటాడు, వీటన్నిటిని ఎలా పరిపాలిస్తాడు? పరిపాలించడం అంటే కర్రట్టుకుని తిరగడం కాదు. పరిపాలించడం అంటే చెప్పనా, ఆదాము ఎవరైతున్నాడో, మానవుడు ఎవడైతున్నాడో, ఈ సృష్టి అంతా నీ మాట వినాలంటే నువ్వు నా మాట వినాలి. నువ్వు నా మాట వింటే ఇవి నీ మాట వింటాయి. ఇవి నీకు లోబడాలి అంటే నువ్వు నాకు లోబడాలి. నిజంగా ఈ రోజుకి బైబిల్ క్షేత్రంలో నేను చెప్తున్నాను, ఈ రోజుకి సంపూర్ణంగా దేవుడిచ్చిన కృపచేత వర్ధిల్లుతూ పూర్తిగా దేవుని మీద ఆనుకుని బ్రతికే వాళ్ళు పూర్తిగా దేవుడికి లోబడితే ఇప్పటికీ జీవరాశి లోబడుతుందని బైబిల్ రికార్డ్స్ చెప్తున్నాయంటే లోబడతాయి. దానియేలు దేవుడికి లోబడ్డాడు, సింహాలు దానియేలుకు లోబడ్డాయి. నోవహు దేవుడికి లోబడ్డాడు, జీవరాశి నోవహుకు లోబడ్డాడు. అగ్ని గంధకాలు ఏవైతున్నావో దానియేలు స్నేహితులు దేవుడికి లోబడ్డాడు, అగ్ని దానియేలు స్నేహితులకు లోబడ్డాది. ఏలియా దేవునికి లోబడ్డాడు, వర్షం ఎవరి మాట ఉంది? యెహోషువ దేవుడికి లోబడ్డాడు. సూర్యచంద్రులు ఎవరి మాట అంటే సృష్టి దేవుడికి, సృష్టి మానవుడికి లోబడాలి అంటే మానవుడు దేవుడికి లోబడాలి. దేవుడికి లోబడితే మాట వింటాది. మనం మాట వినకపోతే దేవుడు మొట్టికాయలు ఎక్కడేస్తాడు చెప్పనా? ఈ సృష్టి మీద వేస్తాడు. ఆదాము తప్పు చేశాడు, దెబ్బ ఎక్కడ కొట్టాడు చెప్పండి? నేల పండదన్నాడు. రెండవది, ఇశ్రాయేలు మాట వినలేదు, ఎక్కడ కొట్టాడు చెప్పండి? పంట పండదన్నాడు. ఎక్కడ మీరు చూడండి, ఈరోజు కూడా మీకు అర్థమైపోతే మన క్రైస్తవ జీవన విధానం, మనం ఆయన మాట వింటే మన పంటలు బాగుంటాయి. ఆయన మాట మనం వింటే మన బిడ్డలు బాగుంటారు. ఆయన మాట మనం వింటే మన ఫైనాన్స్ బాగుంటుంది. ఆయన మాట మనం వింటే మన సంసారం, మన ప్రయాణాలు అన్నీ బాగుంటాయి. అంటే అందుకే ఆయన అంటాడు, ఏమంటాడు బైబిల్లో, నా ఆజ్ఞలు నువ్వు జాగ్రత్తగా పాటించి నాకు లోబడితే నీ గుడారంలోనికి ఏ తెగులు రాదు. ఇది కమాండ్, ఇది యూనివర్సల్ కమాండ్, గుర్తుపెట్టుకో. ఇది ఎప్పటికీ పనిచేస్తుంది అంటే ఈ భూమన్నత కాలం పనిచేస్తుంది. ఆయన మాట వినాలి, ఆయన మాట వినాలి. ఇప్పుడు ఆయన మాట వినాలంటే భూమిని ఏలాలి. ఎలా ఏలాలి? పక్షులను ఏలాలి, జంతువుని ఏలాలి. ఇప్పుడు మీకు డౌట్ అవ్వచ్చు, ఇవన్నిటినీ ఏలితే కానీ మానవుడు బ్రతకలేడండి అంటే బ్రతకలేడు. మీకు నేను చాలాసార్లు చెప్పిన ఎగ్జాంపుల్ మీకు గుర్తుందో లేదో మళ్ళీ ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. ఇవన్నీ కొన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తాయండి ఈ సృష్టిలో. కాకులు అదొక డిపార్ట్మెంటు, పిచ్చుకలు అదొక డిపార్ట్మెంట్, గాడిద అదొక డిపార్ట్మెంటు, పంది అదొక క్లీనింగ్ సెక్షన్ డిపార్ట్మెంటు. ఇంకా మీరు చూడండి, ఎక్కడికక్కడ ఇవన్నీ డిపార్ట్మెంటా కాదా? ఇప్పుడంటే మన డిపార్ట్మెంట్స్ మున్సిపాలిటీ అది ఇది కాపలా, వాహనాలకి ఇక ట్రావెల్ అని ఇవన్నీ పట్టుకుంటున్నాం. కానీ ఒకప్పుడు మీరు చూడండి, ఇవన్నీ యూనివర్స్ని క్లీన్ చేసి రన్ చేస్తాయి. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, ఈ డిపార్ట్మెంట్కి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి వ్యవహరించాల్సింది సుపీరియారిటీ ఎవరంటే ఆదాము. జిల్లా కలెక్టర్ తెలుసుగా, నడుతున్నాను. జిల్లా కలెక్టర్ ఉద్యోగం ఏంటండి చెప్పండి? ముఖ్య అంశాలు మరోసారి చెప్పండి. జిల్లా కలెక్టర్ ఉద్యోగం ఏంటి? 10 గంటలకు వచ్చి టిఫిన్ చేసేసి మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వెళ్ళిపోయి సాయంత్రం 5 గంటలకు ఒకసారి ఆఫీస్ చూసుకుని వెళ్ళిపోవడమా? అది కాదు కలెక్టర్ ఉద్యోగం. కలెక్టర్ ఉద్యోగం ఏంటంటే ఫైల్ మీద సంతకం పెట్టడం కాదు, సీఎం చెప్పిందల్లా చేయడం కాదు. కలెక్టర్ ఉద్యోగం అంటే ఏంటంటే మెడికల్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో కలెక్టరే చూడాలి, పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో కలెక్టరే చూస్తాడు, పంచాయతీ ఎలా పనిచేస్తుందో కలెక్టరే చూస్తాడు, మున్సిపాలిటీ ఎలా పనిచేస్తుందో కలెక్టరే చూస్తాడు. ఎంటైర్ జిల్లాలో పనిచేస్తున్న ప్రతి డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో ఈ అన్ని డిపార్ట్మెంట్ల మీద ఉన్న అధికారే కలెక్టరు.
మీకు ఇది అర్థమైతే ఇప్పుడు ఈ యూనివర్స్లో కూడా చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఏం డిపార్ట్మెంట్? కాకులు, పక్షులు, ఇంకా పక్షుల్లో రకాలు, జీవరాశులు, సముద్రంలో కనబడని ఎంతో జీవరాశి ఉంది. ఇవన్నీ మీకు కనబడుతుంది. ఇవన్నీ డిపార్ట్మెంట్లు సరిగ్గా రన్ చేయాలంటే ఆదాము మాట వినాలి. ఆదాము మాట అంటే ఇవి వింటాయి. ఇవి లేకపోతే మన మనుగడ జరగదు. ఈ ఒకదానికొకటి సంబంధం ఉన్నాయి. జరగదంటే జరగదు. మీకు పొట్టోడు చైనా వాడు తెలుసుగా, విప్లవాలకి నాంది వాడు, కమ్యూనిస్టు ప్రారంభికులు వాళ్ళు, ఈ రోజుకి దేవుళ్ళు లేదని ఎటకారం చేస్తున్న దేశాలు వాళ్ళు, ఎప్పటికీ మన నక్సలిజం కానీ ఏవైతే ఉన్నావో, మన టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో, ఈ భావాలన్నీ పట్టుక మునిపే ఈ విప్లవ సంకేతాన్ని ఎగరేసింది ఆ పొట్టోడే. ఎవరు చెప్పండి? చైనా వాడు. ఆడు సుమారు 150 సంవత్సరాలు లేదా 150-100 సంవత్సరాల క్రితం వాడు పనికిమాలిన విప్లవం తీసుకొచ్చాడు. ఆ పనికిమాలిన విప్లవం ఏమిటంటే, మన దేశం చాలా పెద్దది, దేశం పెద్దదే కాదు జనాభా కూడా ఎక్కువ, ప్రపంచంలో అధిక జనాభా మనం ఉన్నాం గనక అధిక జనాభా ఉన్న మనకి అధిక దిగుబడి కావాలి, అధిక పంట మనకు కావాలి, అధిక పంట మనకు కావాలి కనుక అధిక దిగుబడి రావాలి. అధిక దిగుబడి రాకుండా ఈ పక్షులు పాడు చేస్తున్నాయి అన్నాడు. ఏ పక్షులు? పిచ్చుకలు ఉంటాయి కదా, చిన్న అవి పాడు చేస్తున్నాయి అన్నాడు. అందుకే ఏం చేయాలట? పిచ్చుకల మీద విప్లవం. వీడికి అన్ని విప్లవాలే. ఎవరికి చెప్పండి? అన్ని విప్లవాలే. పిచ్చుకల మీద విప్లవం తీసుకొచ్చాడు. పిచ్చుకల మీద విప్లవం ఏంటంటే, ఇవి ఒక్కొక్క పిచ్చుకి ఇంత ధాన్యం తింటే, ఇన్ని లక్షల పిచ్చుకలన్నీ ధాన్యం తింటే ఎంత టన్ను ధాన్యం తినేస్తాయి. అందుకే మనకి నష్టం వచ్చేలా ఉంది. దీనివల్ల మనం ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి పిచ్చుకల మీద విప్లవం అని చెప్పి వాడు ఏం చేశాడంటే, దేశంలో కనబడిన ప్రతి పిచ్చుకని కాల్చేయండి, చంపేయండి, ఎగరకండి చేసేయండి, మనకు అధిక ధాన్యం పంట వస్తుంది, చంపేయండి అనగానే అందరూ ఇదో పెద్ద విప్లవ భావజంలాగా ఆ పక్షులను చంపేస్తారు. అన్నీ చంపేసిన తర్వాత ఈ ఏడాది ఎలాగైనా సరే పంట అదిరిపోద్ది అనుకున్నాను. కానీ గమ్మత్తని చెప్పిన పంట అదిరిపోవడం కాదు, మొత్తం పంట పాడైపోయి కరువు వచ్చేసింది దేశానికి. ఎందుకు కరువు వచ్చేసిందంటే తర్వాత దర్యాప్తులో తేలిన విషయం ఏంటంటే, వీళ్ళు మందులు వాడుతున్నాం, ఎరువులు వాడుతున్నాం అనుకున్నారు, కానీ పంటకి కనబడిన సీడపీడ ఉంటుంది. ఆ సీడపీడని క్లీన్ చేసే డిపార్ట్మెంట్ ఎవరు తెలుసా? చిన్న పక్షులు. ఈడ ఆ డిపార్ట్మెంట్ని లేపేస్తే ఈ పురుగుల డిపార్ట్మెంట్ ఏం చేసింది? పంట లేపేసింది. ఈ ఎప్పుడైతే లేపేసింది వీడికి ఆహారం దొరకలేదు. అప్పుడు ఆకలికి తట్టుకోలేక ఆ దెబ్బ ఏమైంది తెలుసా? ఆ ఆకలికి తట్టుకోలేక భూభాగం ఎక్కువ, చైనాలో జీవరాశులు ఎక్కువ. ఏం జీవరాశులు? పురుగులు, కప్పలు, పాములు, ఎలకలు, పిల్లులు, బొద్దింకలు ఏవైతున్నావో ఇక దొరికిందల్లా తినడం మొదలెట్టి, ఇలా దొరికిందల్లా తినడం మొదలెడితే ఇలా సుమారు ఎన్ని సంవత్సరాలు తిన్నారు? 100 సంవత్సరాల పైన తిన్నారు. ఈ 100 సంవత్సరాల పైన తిని 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 అలవాటు అయిపోయి ఇప్పుడు ఎంత సాఫ్ట్వేర్లో ఇంత రణరంగంలో డెవలప్ అయినా ఆ తినడం అలవాటు అయిపోయి ఈరోజు కూడా ఎలకలు, కుక్కలు, పాములు, కప్పలు అన్నీ తింటున్నారు. ఎందుకు తింటున్నారంటే, ఆ రోజు పిచ్చికిని చంపేసిన అలవాటేలకి ఈ రోజుకి చూడండి తింటున్నారంటే, ప్రపంచంలో చరిత్రలో భయంకరమైన డాగులా కనబడుతుంది. ఏంటో తెలుసా? ఏ పక్షిని, ఏ జీవరాశిని మనం నశింపజేసినా ఆ ఎఫెక్ట్ మన నాగరికత మీద పడుతుందని ఒక పాఠం నేర్చుకుంది ఈ ప్రపంచం. వీటన్నిటిని పరిపాలించాల్సిన బాధ్యత ఎవరు చెప్పండి? ఆదాముది. పరిపాలించు. నేను అడుగుతున్నాను, వీటి మీద మనం బతుకుతాం బతుకుతాం. ఈరోజు అంటే వాహనాలు వచ్చాయి. ఒకప్పుడు బరువులు మోసే ట్రావెలర్స్ ఎవరండి? గాడిదలు. యేసుప్రభుని మోసింది ఎవరండి? గాడిద. అధిక వర్తకం అంతా జరిగింది ఎక్కడండి? ఇక్కడి నుంచి ఆ ఊరికి ఈ ఊరికి గాడిదలు. అంటే బోట్ల తర్వాత విషయం గాడిదలు. ఇంకా మీరు చూడండి, ఇప్పుడంటే సహోదరులు క్లీనింగ్ సెక్షన్ డిపార్ట్మెంట్ కొంతమంది వచ్చారు. ఒకప్పుడు క్లీనింగ్ సెక్షన్ ఎవరండి? కాకులు, పందులు కాదా? అవే కదా మొత్తం క్లీన్ చేసేవి కాదని అడుగుతున్నాను. ఇవన్నీ సృష్టిలో ఇంకా మీరు చూడండి, ఎక్కడికక్కడే మీరు చూడండి, వీటన్నిటి మీద మనం బతుకుతుంటే బతుకుతున్నాం. అక్కడ దాకా ఎందుకండి? ఒక ఉదాహరణ చెప్తున్నానండి. మనం అందరూ మన సైడు ఈస్ట్లో ఖచ్చితంగా సాయంత్రం పెరిగేసుకుంటే వేసుకోం. పెరుగు లేకపోతే లాస్ట్ కోటింది ఇవ్వకపోతే మనకి తిన్నట్టు ఉండదు. మనకి ఫినిషింగ్ టచ్ అది ఇవ్వాల్సిందే. అది మంచిగా తోడెట్టుకుని పెరుగు నడుతున్నాను. పెరుగు అంటే ఏంటండి? మనకు అర్థమయ్యే భాషలు చెప్పిన పాలా? పెరుగు అంటే పాలు కాదు. మనకు అర్థమయ్యే భాషలు చెప్పిన బ్యాక్టీరియా, పురుగులు. మళ్ళీ చెప్తున్నాను, అదేంటండి? అది పురుగులు అంటే పురుగులే. అర్థమయ్యే భాష చెప్తున్నాను. నిన్నడు తోడు సుక్క ఇందులోకి తెచ్చి వేస్తే కానీ ఇది పెరుగు అవట్లేదంటే ఏంటబ్బా అది? సైన్స్లో చెప్పు. అందులో పురుగులు తెచ్చి అందులో ఉన్న కొన్ని పురుగులు తెచ్చి ఇందులో వేస్తే కానీ అది పిల్లలు నెట్టదు. అది పిల్లలు నెట్టకపోతే చెప్పండి అది పెరుగు అవదు. పుల్లగొన్న పెరుగు తాగరా, నీకు సలవ చేస్తా అంటే చెప్పు బ్యాక్టీరియా చచ్చిపోయిందని. ఆ చచ్చిపోయిన పురుగులు తాగితే మనకు సలవ.
ఆ పురుగు, నా మాట మీకు అర్థమవుతుందా? అంటే మనం ఈ పెరిగంతా ఇది బ్యాక్టీరియా అంటే బ్యాక్టీరియే కాదు, మంచి బ్యాక్టీరియా. పొద్దున్న లెగుస్తాం, పళ్ళు నిండా పడుతుంది, ఏంటి? బ్యాక్టీరియా. కడుపులో కొన్ని జీవులు పనిచేస్తాయి, ఏంటి చెప్పండి? మనకు అనుకూలమైన కొన్ని జీవరాశులు పనిచేస్తున్నాయి. వీటి మధ్య దేవుడు ఏమన్నాడంటే నువ్వు ఏలికగా ఉండాలి, ఇవన్నీ నీకు పనికొచ్చేలా ఉండాలి. ఇన్నిటిని ఈయన పనిచేసేలా చేయాలి అంటే ఆదాముకి ట్రైనింగ్ అవసరం వద్దా? ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారండి, వెంటనే కలెక్టర్ గారిని తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టేసి పరిపాలించే జిల్లాని అంటారా? అనరు. ఏం చేస్తారు చెప్పండి? ట్రైనింగ్ ఇస్తారు. దేవుడు ట్రైనింగ్ ఆదాముకి స్టార్ట్ చేశాడు. జాగ్రత్తగా వినండి, ఈ కంటెంట్ నీకు నాకు అర్థమైంది లేదు కానీ మిషనరీస్కి అర్థమైంది. చూద్దాం ఒకసారి. అదే ఆది కాండము, జాగ్రత్తగా మీరు చూస్తే 2వ అధ్యాయం, అదే ఆది కాండము 2వ అధ్యాయం, అదే ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. అదే ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా తూర్పుని ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచి. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, చెప్పండి, మన బైబిల్లో చూసి చెప్పండి, తోట ముందా మనిషి ముందా? చెప్పాలి. చెప్పారు? చెప్పండి. తోట ముందా మనిషి ముందా? చెప్పండి, ఏదో చెప్పండి. సంతూర్ మమ్మీలా చూడకండి, చెప్పండి. తోట ముందా మనిషి ముందా? తోట, మనిషి, ఏదో చెప్పండి. తోట మనిషా? తోట, మనిషి, మీ బొంద. నేను మళ్ళీ చెప్తాను, తోట ముందు కాదు. చాలామంది రాంగ్ ఎగ్జాంపుల్స్లో రాంగ్ మెసేజ్లు చెప్పారు, కానీ ఎందుకంటే రాంగ్ మెసేజ్లకు ఎగ్జాంపుల్ చెప్పండి, నాకు గుర్తుంది. వాళ్ళు చెప్పిన బోర్డు మెసేజ్లు అన్నీ నాకు గుర్తున్నది ఏంటంటే, పిల్లోడు పుట్టక మునిపే ఇయ్యాలు ఎలా కొంటారో, పిల్లోడు పుట్టక మునిపే సాక్స్లు ఎలా కొంటారో, ఈ చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ బైబిల్ సెట్ అవ్వవు, గుర్తుపెట్టుకో. ఈ వినడానికి బాగుంటాయి కానీ తోటే ముందంటే కాదు, మనిషే ముందు. అక్కడ రాస్తున్నారు చూడండి, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవాయునోదుగా నరుణ్ణి తయారు చేసి, జీవాత్మ ఊది నరుణ్ణి తయారు చేస్తే ఆ తయారు చేసిన మనిషిని తూర్పున ఏదైనా తోట వేసి అక్కడ తీసుకెళ్ళాడట. అంటే తోటేసిన మనిషి, తోట దగ్గరికి మనిషిని తీసుకెళ్ళి ఆ తోట దగ్గరికి మనిషి తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టి మనిషికి ఏమంటున్నాడంటే ఈ తోటను చూపిస్తూ, ఇదిగో ఈ తోట, ఆ చెట్లను చూపిస్తూ, తోటను చూపిస్తూ, బాగా నన్ను ఆ పదను ఎవరికే అంటలేదు, ఆ తోటను చూపిస్తూ, చెట్లను చూపిస్తూ జంతువులన్నింటినీ పిలిచాడట. పిలిచేమన్నాడు? పేర్లు పెట్టు. అంటే ఆదాముకి ఇవన్నీ నేర్పిస్తున్నట్టు మీకు అనిపించట్లేదా? జంతువులు పిలుస్తున్నాడు, పేర్లు పెట్టమంటున్నాడు. తోట వేసాడు, ఆ తోట దగ్గరికి మనిషిని తీసుకెళ్ళాడు. మనిషి చూస్తుండగా ఆ తోటలో ఏం చేయాలో చూపిస్తున్నాడంటే ఆదామును తయారు చేసి ఆ ఆదామును అక్కడ పెట్టి తూర్పున తోటేసి ఆ తోటలోకి జంతువులన్నింటినీ పిలిచి వీటన్నిటి వాతావరణం ఆదాముకు చూపిస్తూ, నేను ఎలా చేస్తున్నానో నువ్వు అలాగే చెయ్యి. ఎలా చేయాలి ప్రభువా? ఏం చేయాలంటే 15వ వచనంలో దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటలను సేద్యపరచుటకును దానిని కాచుటకు. ఏం చేయాలట? సేద్యపరచుటకు, కాచుటకు. ప్రశ్న అర్థం చేత చెప్పండి. సేద్యపరచుటకు, కాచుటకు, సేద్యపరచుటకు, కాచుటకు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, దేన్ని సేద్యపరచాలి, దేన్ని కాయాలి? గడి చెప్పండి. దేన్ని సేద్యపరచాలి, దేన్ని కాయాలి? ఒక మాట చెప్తున్నాను, దేన్ని కాసి పరిపాలించాలి అంటే తోటను కాయాలి, తోటను సేద్యపరచాలి. తోటను కాయాలి, తోటను సేద్యపరచాలి. దాన్ని అంటే తోటను కాయాలి, తోటను సేద్యపరచాలంటే మరి ఇందాక మొదటి అధ్యాయం 26వ వచనంలో ఏమన్నాడు? ఆకాశ పక్షుల్ని, భూమి మీద పాకుతున్న ప్రతి పురుగుని, ఎంటైర్ భూమిని మీరు ఏలాలి, భూమిని ఏలాలి. ఎంటైర్ అంటే మొత్తం భూమిని దేవుడు ఏలమని చెప్పినప్పుడు తోటలో ఎందుకు పెట్టాడు? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. ఎంటైర్ భూమిని ఏలాలి, మొత్తం భూమిని ఏలమన్నాడు. ఎగిరే పక్షిని, తిరిగే జంతువుని, సముద్రంలో జీవరాశి అన్నిటినీ ఏలమని చెప్పినప్పుడు మరి భూమి మీద వదిలేరుగా స్వేచ్ఛగా. వదిలేకుండా తోటేశాడు. తోట అన్న దగ్గర ఎబ్రిలో వాడిని పదం ఏంటి చెప్పిన,
లోపల వారు బయటికి పోకుండా, బయట ఉన్నది ఏది దేవుడి పర్మిషన్ లేకుండా లోపలికి రాకుండా టైట్ సెక్యూరిటీతో తయారు చేసిన దాన్నే తోట అన్నారు. ఇప్పుడు చెప్పండి, ఆదాము దేవుడి పర్మిషన్ లేకుండా బయటికి పోకూడదు, బయట ఉన్నది ఏది కూడా ఇంక్లూడింగ్ సాతానైనా దేవుడి పర్మిషన్ లేకుండా లోపలికి రాకూడదు. అంటే ఏది బయటికి వెళ్ళదు, ఏది లోపలికి రాదు. ఇంత టైట్ సెక్యూరిటీతో ఒక తోట వేసి ఈ తోటను సేద్యపరచు దీన్ని కాయన్నాడంటే, మరి భూమిని ఏలమని మొదటి అధ్యాయంలో చెప్పినప్పుడు 2వ అధ్యాయం 15 వచనంకి వచ్చేసరికి తోటలోనే ఆదాముని ఎందుకు సెట్ చేస్తున్నాడు? ఎందుకో చెప్పనా? ఇందాక మీకు చెప్పాను, మీకు అర్థమైతే మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి. జిల్లాని ఏలాలంటే కలెక్టర్ గారిని తీసుకొచ్చి డైరెక్ట్ కుర్చీలో కూర్చోబెట్టరు. ఏం చేస్తారు చెప్పండి? ట్రైనింగ్ సెంటర్లో పెడతారు, ట్రైనింగ్ సెంటర్లో పెడతారు. ఈ పాయింట్ మీకు అర్థమైతే ఏదైనా తోట ఏంటన్నమాట చెప్పండి? ట్రైనింగ్ సెంటర్ అన్నమాట. బాస్ ఈవినింగ్ వస్తాడు, ఈవినింగ్ వచ్చి బాస్ అడుగుతాడు. ఏమని అడుగుతాడు తెలుసా? ఆదాము ఏం చేస్తున్నావు? సాయంత్రానికి బాస్కి అకౌంటబిలిటీ అప్పగించాలి. ట్రైనింగ్లో ఉన్నాడు ఎవరు? ఆదాము గారు. బాధడు చెప్పిన ట్రైనింగ్లోనే ఫెయిల్ అయిపోయాడు. అది బాధ. యావత్తు భూమిని పరిపాలించమని దేవుడు చెబితే యావత్తు భూమిని పరిపాలించాల్సిన మానవుడు భూమిని పరిపాలించలేకపోయాడు. సేద్యపరచమన్నాడు, కాయమన్నాడు. సేద్యపరచడం అంటే ఎబ్రిలో అభాండ్ అన్నారు. దాన్ని అభాండ్ అంటే దాని అర్థం ఏంటంటే చెట్లు. ఇక్కడ మీకు నర్సరీలు ఉన్నాయిగా, ఈ చెట్లు ఏవైతున్నావో చెట్లుని నాటే వారి దగ్గర వాడే పదం అది. చెట్లుని పెంచే వారి దగ్గర వాడే పదం. చెట్టుని ఎలా పెంచుతారండి? పిల్లల్ని చూసినట్టు చూడాలి. వాటిని చూడరా, టయానికి నీరు పెట్టాలి, టయానికి ఎరువు పెట్టాలి, టయానికి గొప్ప తవ్వాలి, టయానికి చూసుకోవాలి, టయానికి అని అడుగుతున్నాను. చెట్లు చుట్టూ తిరిగే వాళ్ళ కాళ్ళు ఎలా ఉంటాయండి? శుభ్రంగా ఉంటాయా? తెల్లగా ఉంటాయా? పగులు పోయి ఆ పనికి వాళ్ళ శరీరం పూర్తిగా చాలా హార్డ్గా మారిపోద్ది. ఇలాంటి వర్క్ ఎవరికి అప్పచెప్పాడు తెలుసా దేవుడు? ఒక సంటి పిల్ల ఎదుగుతున్నప్పుడు ఆ పిల్ల పెద్ద మొక్కలు అయిపోతే ఎలా గొడవ లేదండి. చంటి పిల్ల ఎదుగుతున్నప్పుడు అంటే మన బిడ్డలు ఎదుగుతున్నప్పుడు టయానికి నీళ్ళు ఇవ్వకపోయినా, టయానికి అన్నం పెట్టకపోయినా, టయానికి డైపర్లు మార్చకపోయినా పిల్ల ఆరోగ్యం మీద పడుతుందా? పడదా? పిల్లని ఎలాగైతే చూస్తామో ఎదిగే ఆరోగ్యకరమైన మొక్కను కూడా అలాగే చూడాలి. అంటే పిల్లల్లాగా ఆదాముని ఏటిని పెంచమన్నాడు తెలుసా? అబాండ్, మొక్కల్ని పెంచు, ఈ చెట్లని జాగ్రత్తగా చూడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ఏదో ఉంది, ఏమీ లేకుండా ఏం చెప్పలేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? నెక్స్ట్ చెప్తున్నాడు కాచుట. కాచుట అంటే సమర్ అంటాడంటే దాని అర్థం ఏంటి? కాచడం అనగానే కేవలం కాచే అనే అర్థం కాకుండా ఆచరించుట అనే మీనింగ్ వస్తుంది. ఏం ఆచరించాలి? వాటిని జాగ్రత్తగా కావలగాస్తూ తల్లిలాగా వాటిని సాగుతూ ఆచరించాలి. ఏం ఆచరించాలంటే నేను చెప్పింది ఆచరించాలి. ఈ పదం ఎక్కడ పడతారంటే గుడిలో పూజారి ఉంటాడు చూసారా? గుడిలో పూజారి లోపల పనిచేస్తూనే దేవుణ్ణి ఆచరించాలి. దేవుని మాటలు చెప్పండి, సాంప్రదాయాలు ఆచరించాలి. ఆచరిస్తూ పూజారి పని చేయాలి. ఆచరిస్తూ పూజారి అంటే ఏదైనా తోటలో ఆదాముకు దేవుడిచ్చిన పని అని చెప్పినా ఆచరిస్తూ దేవుని పని చేయాలి. పూజారిలాగా పని చేయాలి. గుడిలో ఎలాగైతే పూజారి ఆచరిస్తూ పని చేస్తాడో అలాగే ఏం చేయాలి తెలుసా? గుడిలో అంటే ఏదైనా తోట ఒక గుడి అనుకుంటే ఆ తోటలో ఆచరిస్తూ పని చేయాల్సిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆదాము అవ్వలు. ఎందుకు అడుగుతున్నాను? ఏదైనా తోటని మీరు గుడి అంటారంటే అంటారా కాదు, ఆ రోజుల్లో దేవుడు వచ్చిపోయే స్థలం ఏదన్నా ఉంది అంటే చెప్పండి, ఏదేను తోట. ఇంకా మీకు కావాలంటే అర్థం కావాలంటే 2వ అధ్యాయం మొదటి వచనం తీయండి ఒకసారి, భలే ఉంటుంది అక్కడ. 2వ అధ్యాయం మొదటి వచనం, ఆకాశము భూమియు వాటిలో ఉన్న సమస్తము. ఏం కూరయ్యాడు దొడ్డనియా? టకటకా చదువుతున్నారు. నేను చదువుతాను చూడండి. దేవుడు తాను చేసిన తన పని అంతటిని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటిని 7వ దినమున విశ్రమించెను. కాబట్టి ఆ 7వ దినములో ఆశీర్వదించి పరిశుద్ధపరచిన ఏలైనగా దానిలో దేవుడు తను చేసినట్టు సృష్టించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. ప్రశ్న అర్థం చెప్పండి. విశ్రమించడం అంటే ఏంటండి? చెప్పాలి.
నేను అందుకే చెప్పాను, ఆది కాండంలో ఉన్నది మొత్తం బైబిల్ అంటున్నాను. చెప్పండి, విశ్రమించడం అంటే ఏంటి చెప్పాలి. మీరు శంకర్ నారాయణ డిక్షనరీ అర్థాలు చెప్పకండి, అక్కడ టెక్స్ట్ చూసి చెప్పండి. విశ్రమించడం అంటే ఏంటి మీకు అర్థం కానుకో ఉదాహరణ చెప్తున్నానండి. ఇప్పుడు ఎవరో ఉన్నారండి, ఎవరో సహోదరులు ఉన్నారు. సహోదరులు పలానా సో అండ్ సో నేమ్ పెట్టి వచ్చి ఏదికి అలంకరించవలసిందిగా కోరుతున్నానంటే అర్థం ఏంటండి? వచ్చి కూర్చోమని. అలా కాకుండా సీపురు ఎక్కడుందో చూసుకుని మొత్తం అది తుడిసేసి అవన్నీ సర్దేస్తున్నాడు అనుకోండి, ఏమంటాం? అక్కడ అలంకరించడం అంటే ఇవన్నీ తొడమని కాదు, చెప్పండి, కూర్చోమని. ఇది నీకు అర్థమైతే సందర్భాన్ని బట్టి పదాలు మారిపోతున్నాయా లేదా? మీకు ఇది అర్థమైతే ఇక్కడ విశ్రమించడం అంటే ఏంటంటే మనం అనుకున్నట్టు రెస్ట్ కాదు. అక్కడ అర్థం ఏంటి చెప్పనా? దేవుడు సెటిల్ అయ్యాడు, ఉన్నాడు అంటే తన పనంతటిని చేసి అక్కడ ఉన్నాడు కాదు, ఉండాలనుకున్నాడు. ఎక్కడ ఉండాలనుకున్నావు ప్రభువా? ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన మాట వింటారో, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన మాటను ఆచరిస్తారో అక్కడ ఉంటాడు. అది విశ్రమించడం అంటే. అంటే ఆయన అక్కడ ఉంటాడు, అక్కడ ఉండాలనుకుంటాడంటే దేవుడు పరలోకంలో కోటాను కోట్ల దేవదూతల దగ్గరే కాదు ఉండాలనుకుంటున్నది, చెప్పండి, ఆయన మాట వినే వాళ్ళ దగ్గర ఉండాలనుకుంటున్నాడు. ఆయన మాట ఎవరైతే వింటారో వాళ్ళతో ఆయన ఉంటాడు, వాళ్ళతో ఆయన ఉంటాడు, వారు ఆయనతో ఉంటారు, ఆయన వాళ్ళతో ఉంటారు, వీళ్ళు ఒకరితో ఒకరు ఉంటారు. ఉండాలని దేవుడు తోటేసి, ఉండాలని ఆదామును మాట వినేలా పనప్పగించి, ఉండాలని దేవుడు ఒక దిక్కు చూసి భవిష్యత్తును చూపిస్తూ ఉండమని ఆదాము చెబితే ఆదాము ఏం చేశాడు చెప్పండి? ఉండలేకపోయాడు. ఆ ఉండలేని పని ఆదాము ఎప్పుడైతే చేశాడో దేవుడు ఆదాము ద్వారా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటో మనకు తెలుసు, మనకు అర్థమవుతుంది. ఆదాము ఇది చేయడం తెలుసు, కానీ లెసన్ నేర్పించాలిగా ఈ ప్రపంచానికి. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో తోటను సేద్యపరచు, నేను మీతో ఉంటాను, మీరు నాతో ఉంటారు, నేను ఎల్లకాలం మీతో ఉండాలనుకుంటా. దేవుడు మనతో ఉంటే ఎలా ఉంటుందండి? దేవుడు మనతో ఎలా ఉంటుంది చెప్పనా? ఫైనాన్స్ ప్రాబ్లం ఉండదు, జబ్బులు రావు. పాత నిబంధనలు ఉన్న కంటెంటే కొత్త నిబంధనలు ఉంది, కొత్త నిబంధన కంటే పాత నిబంధనలు ఉంది. ఆయన మనతో ఉంటే మరి చెప్తున్నాను, ఆర్థికంగా బాగుంటాం, ఆత్మీయంగా బాగుంటాం, ఆరోగ్యంలో బాగుంటాం, అన్ని విధాలుగా బాగుంటాం. ఆయన నాతో ఉన్నాడన్న గుర్తేంటి చెప్పనా? నాకు ఉన్న దాంట్లో ఏ లోటు లేకుండా ఉన్న తక్కువైన తృప్తిగా బతికేస్తాను. ఎందుకంటే నాతో దేవుడు ఉన్నాడు, దేవుడు మనతో ఉంటాడు. ఆ ఉండాలని దేవుడు సర్వ సమృద్ధిని ఆదామవ్వల కాల కింద పెడితే ఆదామవ్వలు ఉండలేకపోయారు, చెడగొట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు, జనరేషన్ ఫామ్ అయింది. ఆ తర్వాత అవ్వమ్మంటుంది, మేము ఎంత చేసినా కానీ నీ దయ వలన మాకు ఒక చెప్పండి కుమారుని ఇచ్చావు, నీ దయ వలన ఒక కుమారుని మాకు అనుగ్రహించావు. నీ దయ లేకపోతే మా జీవితాలు ఎప్పుడో ముగిసిపోవాలి. మేము ఎంత మిస్టేక్ చేసినా, నువ్వు చెప్పిన పని మేము చేయకపోయినా, మేము బతుకున్నామంటే కారణం ఏంటో తెలుసా? మా క్రియలు కాదు, మా విశ్వాసము కాదు, కేవలం నీ ఉచిత కృప, నీ దయ. అంటే ఈ కృప అనే సబ్జెక్ట్ నువ్వు నేను మాట్లాడక మునిపే అవ్వం మాట్లాడుతుంది, గుర్తుపెట్టుకోండి. అప్పటికి అవ్వమ్మంటుంది ఏమని? నీ కృప వలన మేము బిడ్డను సంపాదించాం, నీ కృప వలన మేము బిడ్డను కన్నాం, నీ కృప వలన బతుకుతున్నామంటే ఆ టైంలో దేవుడు తర్వాత మళ్ళీ ఏం చెప్పాడు? ఆ చెయ్యమన్న పని అంతా చేయించుకొని వస్తుంటే 4వ అధ్యాయంకి వచ్చేసరికి ఏం జరుగుతుందో మీరు చూడండి. 3వ వచనంలో, 4వ అధ్యాయంలో త్వరగా ముగిద్దాం. కొంతకాలమైన తర్వాత కయ్యేను అని చెబుతూ మరి ఏం కూర వేసి తిన్నారో ఏటో నేను చెప్తున్నాను. 5వ వచనంలో కయ్యేను అతను అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేనికి మిక్కిలి కోపం వచ్చి అతను తన ముఖము చిన్నబుచ్చుకొని అడుగుతున్నాను, కయ్యేనికి అంత ముఖం చిన్నగా ఎందుకు అయిపోతుంది చెప్పాలి? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? కయ్యేనిగాడి ముఖం ఎందుకంత చిన్నగా అయిపోతుంది? ఆ మనిషి కన్నా ఇంకో మనిషి బాగున్నాడు, అంతకు ముఖం చిన్నగా అయిపోతుంది. ఇప్పుడు చెప్పండి, కయ్యేనిగాడు లేడు కానీ చెప్పండి, కయ్యేని మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు ఇంక్లూడింగ్ సంఘంలో కూడా ఉన్నారా లేదా? ఉన్నారు. మనకన్నా పక్కోడు 2 అంతస్తు కట్టుకుంటే మన మనసు బాగోదు. కయ్యేనిగాడు మొహం అది.
నీకన్నా మంచి బట్టలు వేసుకుంటా మూత వంకర పోతుంటుంది. మరి ఎందుకో ఆడలాగా మొక్క చిన్నపోయిందంట. ఎవరిది? కయ్యను గడిది. నీకన్నా మంచి బట్టలు వేసుకోకూడదు, నీకన్నా మంచిగా అంతస్తు వేసుకోకూడదు, నీకన్నా మంచి వాహనం మీద తిరగకూడదు, నీకన్నా అందంగా తెల్ల కనబడకూడదు. నీకన్నా కనబడితే నీ రెప్పల పైకి పోతుంటాయి, మూతు పక్కకు పోతుంటుంది, మిటికిలు ఇరిసేస్తుంటావు. ఇన్ని ఎటకారపు శాస్త్రాలన్నీ ఎవడ తాలికి ఇవి? ఆడియే, గుర్తెట్టుకోండి. కయ్యనుగాడి తాలికి ఇవన్నీ కయ్యనుగాడి లక్షణాలు కాదా? అప్పుడప్పుడు మీరు చూడండి, కష్టపడి వాళ్ళు రూపాయి సంపాదించుకుని వాళ్ళు ఏదో చిన్న నేడేసుకుంటే వాళ్ళకు లుక్ ఎత్తారండి. అదో రకమైన యాటిట్యూడ్ ఉంటుంది. ఎలా చూసి కట్టారులే కదా అంట. ఆ బుద్ధి ఎవడదే? నువ్వు 3 రోజులు ఉపవాసం చేస్తే ఎవడకు కావాలి? నువ్వు మానకుండా చర్చికి వస్తే ఎవడకు కావాలి? ముందు ఆ బుద్ధి మార్చు. ఆ బుద్ధి నేను చెప్తున్నా, ఆ బుద్ధి మార్చుకో. నువ్వు ఇక్కడికి వచ్చి ఎన్ని పాటలు పాడితే ఎవడకు కావాలి? ఇక్కడ నిలబడి నువ్వు ఎంత వర్షిప్ చేస్తే ఎవడకు కావాలి? ఇక్కడ నువ్వు ప్రభురాత్రి భోజనం చేతులు ఎవడకు కావాలి? ముందు ఆ బుద్ధి మారాలి. నువ్వు పక్కోడు సంపత్తి చూడగలుగుతున్నావా? పక్కోడు బట్టేసుకుంటే చూడగలుగుతున్నావా? పక్కోడు నీకన్నా పచ్చుకుంటే చూడగలుగుతా? నువ్వు చూడలేవు. ఈ బుద్ధి ఎవడో తెలుసా? కయ్యేని గాడిది. ఎదుటోళ్ళు బాగుంటే సరే, బాగున్నారు, దేవుడు వాడిని దీవించారు, నన్ను కూడా దేవుడు దీవిస్తే వాడికల్లే దీవించంటే ఎంత బాగుంటుందని అలా అనో. సంఘంలోకి వచ్చి మనం చేసే ప్రార్థన అంటే చెప్పిన అన్నీ కయ్యనిగడి ప్రార్థనలే. ఎలాంటి ప్రార్థన చేస్తాను చెప్పిన? ఆ ప్రార్థన చేస్తాం. దేవా, అందరూ సంఘంలో బాగానే ఉన్నారు ప్రభా, చెప్పండి మాకే అంటే దాని అర్థం ఏంటి? అందరూ బాగున్నారు ప్రభా, నేనే బాగాలేదు, చూడలేకపోతున్నానని. నా మాటలు అర్థమవుతున్నాయా? మేము పాడైపోతే అందరూ పాడైపోలే ప్రభా, మేము అక్కడమే పాడైపోయాలి, అందరూ బాగుపడేమి ప్రభు, చెప్పు నీకేమైనా జస్టిస్ ఉందా అని అడుగుతున్నారంట. ఎవరిని? ఇవి కయ్యనిగడి ప్రార్థనలు కదా. దేవుడు ఎలాంటి చెప్పినా, దేవుడు అంటున్నాడు, వీడి మిస్టేక్ చేయక మునిపే దేవుడు అన్నాడు, సత్క్రియ చేయి. ఏం చేయాలట? సత్క్రియ చేయి. సత్క్రియ చేయి. సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు. సత్క్రియ అంటే నేను చెప్పింది చేయి. నేను చెప్పింది చేస్తే తలెత్తుకుంటావు, నేను చెప్పింది చేయకపోతే తల దించుకుంటావు. పాపం నిన్ను ఏలాలనుకుంటుంది, నువ్వు దాన్ని ఏలుతావు. మీరు ఒకదానికొకటి ఏలికలుగా మారిపోతారు అని ఎంత స్పష్టంగా దేవుడు చెప్పినా, ఏదైతే వద్దన్నాడో నెక్స్ట్ వాడు ఏం చేశాడు చెప్పండి? చెప్పండి. తన తమ్ముడిని చంపేశాడు. సత్క్రియ చేయంటే మర్డర్ చేశాడు. సత్క్రియ చేయంటే తమ్ముడిని చంపేశాడు. సత్క్రియ చేయంటే రక్తం ఒలికించేశాడు. సత్క్రియ చేయవయ్యా అంటే సహోదరిని పట్టున పెట్టుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని అడగ్గా ఒక మాట అంటే బాగుంది. కయ్య నేను ముగిస్తున్నాను, జాతకి వినండి. ఏమి ప్రభువా కనబట్టలేదని అబద్ధమా అన్నా బాగున్నావు. నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడంటే తెలియదు ప్రభువా అంటే బాగున్నావు. వాడు కావాలని దేవుణ్ణి ఎక్కిరించే మాట ఏమన్నాడు తెలుసా? నేను కావాలి వాడనా. ఆ మాట ఎందుకన్నాడు తెలుసా? ఆ మాట వాడు అనడానికి కారణం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ అమ్మ నాన్న కూడా దేవుడు ఏదైనా తోటకి ఏం పెట్టాడు చెప్పండి? కావాలి వారిగా పెట్టాడు. దేన్ని కావల కాయాలి? ఈ జీవం గలగ చెట్లన్నిటినీ కావల కాయాలి. అది వాళ్ళ పని. ఆ రోజు ఆదామవ్వలు 3వ అధ్యాయానికి మనం 2వ అధ్యాయానికి 3వ అధ్యాయానికి మధ్యలో ఆదామవ్వలు కాయాల్సింది జీవం గల తోటని, కయ్యేని కాయాల్సింది ఎవరినో తెలుసా? తన తమ్ముడిని. వీడేమన్నా తెలుసా? ఆ మాటకు అర్థం ఏంటంటే, మా అమ్మ నాన్నకు నువ్వు చెప్పిన కావల పనే చేయలేదు వాళ్ళు. ఆ మాట అర్థమవుతుందా? మా అమ్మ నాన్న నువ్వు చెప్పిన కావల పనే మా అమ్మ నాన్న చేయలేదు. నువ్వేమన్నా నన్ను, మా అమ్మ నాన్న ఏదైనా తోట కాపలెట్టినట్టు మా తమ్ముడికి ఏమన్నా నువ్వు నన్ను చెప్పు కాపలెట్టావా అంటున్నాడు వాడు. ఎంత రెక్లెస్, ఎంత భయం లేని తనం చూడండి. దేవుడు కొట్టలేదు, తిట్టలేదు, ఒకటే మాట అన్నాడు, నీతో నేను ఉన్నన్నాడు, దూరం పొమ్మన్నాడు. అంతే. దేవుడు కయ్యేనుతో ఉండకపోయేసరికి ఆడు బతికేమైంది చెప్పండి? అంతే, ఇంక పెద్ద పనిష్మెంట్ అవసరం లేదు. దేవుడితో మనం ఉండకపోయినా, మనతో దేవుడు ఉండకపోయినా మన బ్రతుకులు ఎలా ఉంటారు చెప్పిన? పట్టణాలకు కడతాం, పట్టణాల్లో సుఖం ఉండదు. కొడుకులను కంటాం, కొడుకులు పేరు పెడతాం, ఆ కొడుకులతో సుఖం ఉండదు. ఈడు పట్టణాలు కట్టాడు, పట్టణాలకు కొడుకులు పేర్లు పెట్టాడు. ఎన్ని చేసినా కయ్యేని గడికి సుఖం దొరికిందా? దేశదే మరయ్యాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే నేను కావాలి వాడినాను ఎందుకు అంటున్నాడంటే, నేను నువ్వు చెప్పిన కావాలి పని చెయ్యను. మా అమ్మ నాన్నే చేయలేదు, చెప్పండి నేను ఎందుకు చేస్తాను? వాళ్ళ కాయలేదు, నేను కాయను. అంటే ఆదామవ్వల్ని చెట్లను కాయమన్నాడు, కయ్యేన్ని ఏం కాయమంటున్నాడు తెలుసా? పొరుగువాడైన సహోదరుని కాయమన్నాడు.
కానీ కాయలేదు. నెక్స్ట్ కాలం అలా నడిచింది. నోవహు కుటుంబం వచ్చింది. నోవహు ద్వారా ఇంకా జనాభా అభివృద్ధి పొందింది. అభివృద్ధిలో నాగరికతలు విస్తరించాయి. నాగరికతలు విస్తరించాయి కానీ దేవుణ్ణి మాత్రం పూర్తిగా మర్చిపోయారు. ఆ విస్తరించిపోయిన నాగరికతను మళ్ళీ తన వైపుకి తిప్పుకోవడానికి ఇశ్రాయేల్ అనే ఒక జనాంగాన్ని పిలిచాడు. ఆ ఇశ్రాయేల్ అనే జనాంగాన్ని పిలిస్తే ఆ ఇశ్రాయేలుకి దేవుడికి రాజునిచ్చాడు. ఆ రాజునిచ్చేటప్పుడు 3 రాజులు అంటే 2 రాజుల తర్వాత 2 రాజుల తర్వాత 3వ రాజుగా దేవుడు సొలొమోన్నిచ్చి, ఆ సొలొమోను తండ్రి ఎవరైతే ఉన్నాడో దావీదు ద్వారా దేవుడు బంగారు దేవాలయం కట్టిస్తున్నప్పుడు ఆ బంగారు దేవాలయం డిజైన్స్ ఏం పెట్టిస్తున్నాడు ఒకసారి చూడండి. డిజైన్స్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఏమి డిజైన్స్ పెట్టిస్తున్నాడు ఒకసారి మీరు చూడండి. మొదటి రాజుల గ్రంథం త్వరగా మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనం. మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపలేమి ఎలుపలేమి కెరూబులు, తమల వృక్షములు వికసించిన పుష్పములు. మరి చెప్పండి, తమల వృక్షాలు వికసించిన పుష్పాలు. మరో వచనం చూడండి, 32వ వచనంలో 2 తలుపుల మీద ఒలీవ కర్ర, వాటి మీద కెరూబులు, తమల వృక్షాలు వికసించిన పుష్పములు. తమల వృక్షాలు వికసించిన పుష్పములు కిందకి వాటి తమల వృక్షముల మీద బంగారంతో పొదిగించిన పువ్వులు. ఇంకా 34వ వచనంలో ఇంకా మనం చదువుదాం. 34వ వచనంలో 2 తలుపులు దేవదారు కర్రలతో చేయబడి ఉండెను, ఒక్కొక్క తలుపునకు 2 మడతల రెక్కలుండు, వాటి మీద కెరూబులు, తమల వృక్షములు వికసించిన పుష్పములు చెక్కించిన వాటిని. ఇంకా 36వ వచనం, మరియు లోపలనున్న సాలను 3 వరుసలుగా చెక్కించిన రాళ్లతో ఒక వరుసకు దేవదారు దూలములతో వాటిని కట్టించి. మీరు బాగుండండి. మొత్తం మందిరం డిజైన్ అంటే ఏంటి చెప్పండి? చెట్లు, మొక్కలు, పువ్వులు, పువ్వులు, చెట్లు, మొక్కలు నడుతున్నాను. ఇప్పుడు మొత్తం సొలొమోన్ టెంపుల్ పడిపోకుండా ఉంటే ఆ టెంపుల్లోకి ఎంట్రన్స్ గేట్ నుంచి లోపలికి వెళితే లోపలికి వెళ్ళిన వెంటనే వచ్చే ఫీలింగ్ ఏంటి చెప్పనా? తోట. ఏంటది? ఈ తోట కూడా ఏంటి? ఏదైనా తోట నుంచి అంటే ఏదైనా తోటనే దేవుని నివాసంగా రోజు పెట్టాడు. తాత్కాలికమైన ఆదాముతో సంధి చేసే నివాసంగా పెట్టాడు. ఏదైనా తోట నుంచి మళ్ళీ అదే కాన్సెప్ట్ ఎక్కడ తీసుకొచ్చాడు చెప్పండి? మందిరంలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు మందిరం కూడా ఒక తోటే. నా మాటలు అర్థమవుతుంది లేదో? ఏదైనా తోట పోయింది, సొలొమోను కట్టిన బంగారం తోట పోయింది. ఆ తోటలో ఎవరైతే ఉన్నాడో సొలొమోన్ అధికారాన్ని అక్కడి నుంచి పరిపాలించమన్నాడు. ఏమని పరిపాలించాలి అంటే, నీ పొరుగు వారికి అకౌంటబిలిటీ మెయింటైన్ చేయాలి. ఏదైనా తోటలో ఆదాము చెట్లను ఎలా కాస్తాడో, కయ్యేను తన తమ్ముడిని ఎలాగైతే కాయాలో, సొలొమోను ఈ ప్రజలను చెప్పండి నువ్వు కాయాలి, వీళ్ళని పరిపాలించాలి, వీటిని కాయాలి. ఆదాము చేయలేదు, కయ్యేను చేయలేదు, చెప్పండి సొలొమోను చేయలేదు. ఈ చెయ్యని దాన్ని దేవుడు ఎక్కడ తెచ్చాడు చెప్పనా? సంఘంలోకి తెచ్చాడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తోట అంటే ఏంటో తెలుసా? చెప్పండి. నువ్వు నేను రెఫరెన్స్ తీయట్లేదు, మనం జీవం గల దేవుని తోట. చెట్లు ఎవరన్నంటే నువ్వు నేనే. అందుకే ఆ దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఫలింపని ప్రతి చెట్టు చెప్పండి నరికి వేయబడును. దేవుడు రాజ్యంలో మనం చెట్లమైతే, దేవుని సంస్థానంలో మనం చెట్లమైతే, ఈ చెట్లన్నిటినీ ఒకరినొకరు కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరు చెప్పండి? మందే. ఎలా కాపాడుకోవాలి ప్రభు అంటే, అసూయ లేకుండా కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి ప్రభు అంటే, మీ 9 మంది బాగుంటే 10వ వాడికి గుప్పెడి మెతుకులు లేకపోతే మీ 9 మంది కలిసి ఆ 10వ వాడికి గుప్పెడి మెతుకులు పెట్టాలి. ఎలా కాపాడుకోవాలి ప్రభు అంటే, బట్ట లేని వారికి బట్ట ఇవ్వాలి, భోజనం లేని వాడికి భోజనం ఇవ్వాలి, చెరసాల్లో ఉన్న వారిని దర్శించాలి, ఆకలితున్న వారిని ఆదరించాలి. ఎందుకు ఇదంతా చేయాలి ప్రభు అంటే, నా తరపున పనిచేసే రాజు నువ్వైతే ప్రజలు బాగును కోరే రాజుగా నువ్వు ఏలాలి. ఇది సంఘం పని. చేస్తున్నావా? పాట ఇవ్వకపోతే కోపం, పిలవకపోతే కోపం, పట్టించుకోకపోతే కోపం, దరిద్రం పెట్టి చెప్పిన కూర తొక్కు వేస్తే కోపం,
ఫస్ట్ ప్లేస్ ఇవ్వకపోతే కోపం. మొన్న చర్చిలో ఒక దిక్కున గొడవ జరిగింది. గొడవ ఏంటి చెప్పిన, ఆ క్రిస్మస్ కేక్ పెట్టారు పాస్టర్ గారు. ఆ కేక్ కట్ చేసి ఇటువైపు ఉన్న పెద్దలకు ముందెట్టినందుకు ఈ పెద్దలు దిగెళ్ళిపోయారు. గొప్ప పెద్దలే. ఈ పెద్దలకు పెట్టినందుకు ఈ పెద్దలు పెట్టినందుకు ఇది పెద్దరికమా? ఇది సంఘమా? సంఘం అంటే చెప్పిన ఏదేను తోటలో చూడాలనుకున్నాడే అది మళ్ళీ సంఘంలో అలా చూపిస్తే దేవుడట ఎవరి మధ్య ఉంటాడట చెప్పండి? మనతో ఉంటా. సంఘంతో దేవుడుంటే ఎక్కడ దేవుని సంఘం రాజ్యం ఉంటుందో ఆ ఊరు ఏమవుతుంది చెప్పండి? ఆశీర్వాదకరంగా మారిపోద్ది. అందుకే మిషనరీలు వచ్చి వాళ్ళు చేసే పనిలో ముఖ్యమైన పని అంటే చెప్పిన ఒక చర్చి కట్టేవారు. ఆ చర్చిలో ఈ మొక్కల్ని కూర్చోబెట్టేవారు. ఈ మొక్కల్ని తీర్చిదిద్ది చదువులో బాగా వినండి, వైద్యంలో బాగా వినండి, నాలెడ్జ్లో, బట్టలో వీళ్ళందరినీ బాగుపరిచి ఈ ఫలించిన వృక్షాలను అలా ఊరిలోకి పంపితే ఆ వృక్షాలు ఊరికి ఏమయ్యాయో తెలుసా? దీవెనకరంగా మారిపోయింది. మన పిల్లలు ఎవరి కోసం చదువుతున్నారంటే నీ పిల్లలు నీకు లక్ష సంపాదించాలని చదువుతున్నావు నువ్వు, అంతేనా? ఇంతకు మించి ఏమైనా ఎరగదింటున్నావా? నీ పిల్లలు ఎందుకు చదువుతున్నావు? నీకు డబ్బులు పోగాడే చదివించుకుంటున్నావు. నీ పిల్లలు వైద్య రంగంలో ఎందుకు పంపారు? నీకు పోగాడని పంపించారు. నీ పిల్లలు ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? నీ పిల్లలు బుక్స్ ఎందుకు చదువుతున్నారు? నా పిల్లలు నెక్స్ట్ జనరేషన్ దేనికోసం చదువుతున్నారు? నా సంఘం కోసం, నా ఊరు కోసం నా బిడ్డలు చదవాలి. గుర్తుపెట్టుకో. నా పిల్లలు దేనికోసం? నా పిల్లలు గుర్తుపెట్టుకోండి. నాకు డబ్బులు పోగాడని కాదు. ఒకవేళ ఇదే స్వార్థంతో కయ్యేనుగాళ్ళలాగా మిషనరీలు ఆలోచిస్తే ఇండియాకి వెలుగుండేదా? వైద్య వృత్తిని చేశారు, ఆ వైద్యాన్ని తెచ్చి ఉచితంగా ఇక్కడ పెట్టుబడి పెట్టారు. లాయ వృత్తిని చేశారు, లా వృత్తిని తెచ్చి ఉచితంగా ఇక్కడ పెట్టుబడి పెట్టారు. వాళ్ళ ఉన్నతమైన ఉద్యోగాలు ఇంజనీరింగ్ టెక్నాలజీ తెచ్చి సార్ అర్ధర్ కాటన్ ఎవరైతున్నారో వాళ్ళ వృత్తిని, వాళ్ళ నాలెడ్జ్ని అంతా తెచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టారు. ఎందుకు పెట్టుబడి పెట్టారు? వాళ్ళకి తెలుసు ఇది దేవుని తోటలో పొరుగు వాడిని కాపాడుకునే బాధ్యత మనకి ఉందని వాళ్ళకి అర్థమయ్యింది. నీరు కావాలితే నీరు పెట్టారు, భోజనం కావాలితే భోజనం పెట్టారు, బట్ట కావాలితే బట్ట పెట్టారు. ఎందుకు పెట్టారు? ఆదాము దగ్గర నుంచి దేవుడు చూడాలనుకున్నది సొసైటీలో ఇలాంటి పరిపాలకులు ఉండాలని దేవుడు చూశాడు. ఆ రోజు ఆ డిపార్ట్మెంట్ని పరిపాలించడానికి ఆదాముని కింగ్ మేకర్గా పెడితే ఈరోజు సొసైటీలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయండి నేను అడుగుతున్నాను. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా మన క్రిస్టియన్స్ పిల్లలు ఉండాలి. ప్రవీణ్ పగడాలని అదే అనేవాడు, గుర్తుపెట్టుకోండి. అసెంబ్లీ స్థాయిలో మన పిల్లల వాయిస్లు వినబడాలి, ఆ స్థాయికి వెళ్ళాలి. పొలిటికల్ సౌండ్లో ఉండాలి, రాజకీయాల్లోనే కాదు లిటరేచర్లో ఉండాలి. ప్రతి వర్గంలో మన పిల్లలు ఉన్నతంగా ఎదగాలి. దేవుడి పనిలో తిరుగుతేనేమో చదువు ఉండదు, వీడికి చదువు ఉంటేనేమో దేవుడు, రెండో ఉండాలి. వీడికి ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. అడుగుతున్నాను ఎందుకు ఎగ్జామ్ పోయారంటే ఈ నెల మీటింగ్లకి నిన్ను ఎవరు రమ్మన్నాడు మీటింగ్లో అడుగుతున్నాను నేను. మీటింగ్ వస్తే చదవా? చదువు నడుతావు. నువ్వు చదివే దేని చదువుతున్నావు? దేవుని మహిమార్థంగా చదువు. నువ్వు ఎక్కడుంటే ఉద్యోగం చేస్తే నీ ఉద్యోగం నిన్ను బట్టి ఉద్యోగం నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకో, నిన్ను బట్టి ఒక క్రమశిక్షణ నేర్చుకోవాలి. మనం ఎక్కడుంటే అక్కడ దేవుని రాజ్యం తోటని విస్తరింప చేయడానికే చెప్పండి మనము పుట్టాం, మనల్ని పుట్టించాడు. ఇది కాయాలి. అదే అంటున్నాడు కాచుటకు సేద్యపరచడు. రెండు, దాన్ని కాయడం ఎలా కాయాలి చెప్పనా? చెట్లు కాస్తున్న వాళ్ళ కాళ్ళు ఎలాగైతే కుళ్ళిపోయి నశించిపోతాయో ఈ సమాజాన్ని, మన సంఘాన్ని కాపాడుకోవడం అవసరమైతే మన ఆరోగ్యాలు కూడా చెప్పండి పోతాయి. ఆ కాసేటప్పుడు ఏం చేయాలంటే సమార్ అన్నారు చూసారా, ఆచరిస్తూ అంటే ఓ పక్క సమాజానికి మేలుకరంగా ఉంటూనే ఆ వాక్యాన్ని నేను ఆచరించాలి. ఆచరిస్తూ కాయాలి, కాస్తూ ఆచరించాలి. ఈ రెండూ నేను చేయాలి. ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళ మధ్య దేవుడు విశ్రమిస్తాడట. విశ్రమించడం అంటే ఉంటాడు. ఈ సంఘంలో దేవుడున్నా, నా సంఘంలో దేవుడున్నా, మన సంఘాల్లో దేవుడు ఉంటే ఎలా ఉంటాడు చెప్పనా? కొడుకులు చూడకపోయినా, కూతురు చూడకపోయినా, సమాజం పట్టించుకోకపోయినా విధవరాండ్లకి ఆదరించే గృహం ఎవరవుతారు చెప్పనా? సంఘం అవుద్ది. గుర్తుపెట్టుకోండి. పేదోళ్ళకి నిలువెత్తు సహాయం ఎవరవుతారు తెలుసా? మన సంఘం అవుద్ది. గుర్తుపెట్టుకోండి. కులం అనే మలం వాసనతో చచ్చిపోతున్న వాళ్ళందరికీ కులమే లేని సహవాసం ఎక్కడుంటుందో తెలుసా? మన సంఘం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇది దేవుడు కోరుకున్న బిగ్ పిక్చర్. ఇది ఏది సంఘంలో నేను సేల దిక్కుని చెప్పింది మీకు చెప్తున్నాను వినండి. మీ దగ్గర కూడా చెప్పాను. యాభై పెద్దమ్మా ఇక్కడ సంఘంలో అక్కడ వరకు ఎందుకు పోతున్నామని అడిగితే మా ఊళ్ళందరూ అక్కడికే పోతున్నారు. మా ఊళ్ళు వెళ్ళి మీ ఊళ్ళో అందరూ కొంత ఊళ్ళు పోతారు అందులోకి. మా ఊళ్ళందరూ అంటే క్యాస్ట్ అంటే కులానికి క్రీస్తు సంఘానికి సంబంధం ఏంటండి? బయట కులం ఇప్పుడు ఏదో కులం తీసాను తీసేయండి. ఎవరికి కావాలి కులం?
దానివల్ల ఉన్నది లేదు, ఒరిగింది లేదు. మనం ఆ సంబంధం మనకు లేదు. మన దగ్గర క్యాస్ట్ పనిచేయదు. క్యాస్ట్ పెట్టింది మీరు, రుద్దింది మీరు, తెచ్చింది మీరు, వంటను చేసింది మీరు, దూరం పెట్టింది మీరు, దానికి రాయితీలు ఇస్తుంటే వద్దన్నది మీరు, మళ్ళీ రమ్మంటున్నది మీరు, పొమ్మంటున్నది మీరు. అందుకు ఒక కామెంట్ రాస్తారు ఎవరో మంచి విశాల దృక్పథం కలిగిన వారు. వీళ్ళకి కులం లేదని, కులం లేకపోతే ఏమని రాశారంటే, వీళ్ళకి కులం లేకపోతే మళ్ళీ వెనక్కి రండి మతంలోకి అన్నారు. తీరా మతంలోకి వస్తే సరే మాకు ఆ కులం మాకు ఈ కులం రాయితీలు కావాలంటే, మాకు ఈ కులం రాయితీలు కావాలంటే, తీరా వచ్చేసిన తర్వాత నువ్వు దళితుడు లోపల రాకని గుడి బయట నిలబెట్టారు. తీరా వస్తేనేమో గుళ్ళోకి రానివ్వరు. గుళ్ళోకి రాకుండా మేము బయటికి పోయి ఏదో దేవుడిని నమ్ముకున్నామంటే అక్కడ పోతే రాయితీలు ఏమని అంటారు. నడుతుంది. దీన్ని ఏమనాలి? ఈ రాజకీయానికి ఏం పేరు పెడతారు తెలుసా? ఇది బ్రాహ్మణ రాజకీయం కాదా? బయటికి పోతేనేమో రాయితీలు లేవంటారు, తీరా వస్తేనేమో లోపలికి రాక అక్కడ ఉండంటారు. అటు బతికినవక, ఇటు ఉండనవక, ఇటు చేయనక. అందుకే ఇలాంటి ఎలివేతలో బతుకుతున్న వారికి వెలుగ్గా నిలబడవలసింది ఎవరో చెప్పిన సగటు క్రైస్తవ సంఘం. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే ఈ సాల దృక్పథం ఉంటుందో, నీకు బాధ ఉంటే మీ 10 మంది చేయండి, అది బాధ అవుద్దా? ఈజీగా తేల్చేస్తాం వాడి బాధని. అది ఫైనల్స్ అంటే రోగం వచ్చింది అనుకోండి, మొత్తం సంఘం వల్ల ఇంటి దగ్గర కూర్చోండి, నీకేం కాదు మేము ఉన్నాం కదరా, ఏం టెన్షన్ అవుతుంది దేనికి, నీకేమన్నా అవుతే నీ కుటుంబాన్ని మేము చూసుకుంటాం అని చెప్పండి వాడికి. మనమే వైద్యం దగ్గర నిలబడి, మనమే ఫైనాన్స్ దగ్గర నిలబడి, మనమే అన్నిటి దగ్గర నిలబడితే, నేను ఈ మాట పౌరుషంతో చెప్తున్నాను, లోకల్ ఎమ్మెల్యేతో కూడా మనకు పని ఉండదు. గుర్తుపెట్టుకోండి, మన పిల్లలు చదవాలి, కింగ్ మేకర్లు అవ్వాలి, ఉన్నతమైన స్థాయిలో నిలబడాలి. ఒక్క ఫోన్ కొడితే నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండాలి చెప్పినా, మన పిల్లలు ప్రతి వ్యవస్థలో ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, వ్యవస్థను వాళ్ళే సెట్ చేయాలి. ఎమ్మెల్యే చుట్టూ ఎన్ని రోజులు దేగుతావు నడుతున్నాయి, ఎన్ని రోజులు దేగుతావు వాడు చుట్టూ. ఈడు దొంగ మాటలు గాడి, ఆడు దొంగ మాటలు గాడి, ఈడు దొంగ మాటలు గాడి. వీళ్ళు ఎవడన్నా మనం బాగు చేస్తారు చెప్పండి? వాడు గెలిస్తే వాడు కులం బాగుపడుతుంది, వాడు గెలిస్తే వాడు తాలూకులు, వాడు గెలిస్తే వాడు వంశం బాగుపడుతుంది, వాడు గెలిస్తే వాడు రాయితీలకి ఆడు ఎస్కాట్ ఏర్పాటు చేసుకోండి. నిన్ను నన్ను బాగు చేస్తారా? నిన్ను నన్ను బాగు చేయాల్సింది ఎవరు చెప్పినా గుర్తుపెట్టుకోండి, సంఘం బాగు చేస్తుంది. మార్టిన్ లూథరన్ జూనియర్ తెలుసుగా, జూనియర్ మార్టిన్ లూథరన్ ఎవరండి ఆయన? నల్ల జాతీయుల్ని తెల్ల జాతీయుల్ని వేరు చేసి మాట్లాడుతున్న, నల్ల జాతీయుల్ని తెల్ల జాతీయుల్ని వేరు చేసి మాట్లాడుతున్న ఆ రోజుల్లో మార్టిన్ లూథరన్ కింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరు చెప్పండి? ఒక పాస్టర్ గారు. ఆయన ఆ పాస్టర్ గారు లేచిన విప్లవానికి, ఆ పాస్టర్ గారు నిలబెడితే, ఆయన లేపిన విప్లవానికి తెలుపు నలుపు అని ఆ వ్యత్యాసాన్ని తీసేసి అమెరికన్స్ 2 జాతుల్ని సమానం చేసే వరకు నిద్ర లేదు, హతుడైపోయాడు. గుర్తుపెట్టుకోండి, ఒక పాస్టర్ చేయాల్సిన పని అని చెప్పినా గుర్తుపెట్టుకోండి, తెల్ల సొక్కలు వేసుకుని ప్రార్థన చేసుకుందాం అండం కాదు. గుర్తుపెట్టుకోండి, ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, పని చేయాలి. మొక్కను కాపాడుకునేది ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడో, ప్రతి వ్యక్తిని సంఘం ద్వారా నా చుట్టూ ఉన్న సమాజాన్ని చెప్పండి నేనే కాపాడుకోవాలి. చేస్తున్నాం అది? నా పిల్లలు, నా ఇల్లు, నా వాళ్ళు, నాన్న అని చచ్చిపోతే, ఇలా నాన్నందుకు చచ్చిపోయినందుకు సొదొమ గొమొర్రా మంట కలిసిపోయింది. ఇలా నాన్న చచ్చిపోయినందుకు ఇశ్రాయేలు అరణ్యంలో రాలిపోయారు. సంఘంలో ఏముండకూడదంటే ఇంకా నా లేదు చెప్పండి, మనది. రామ ప్రభుత్వం బలంగా పనిచేస్తున్నప్పుడు, పరిపాలిస్తున్నప్పుడు క్రైస్తవులందరూ సమిష్టిగా పదం ఎంత బాగుంటుందో, సమిష్టిగా కూడుకొని ప్రభుత్వ రాయితీలతో అవసరం లేకుండా వారిలో వారికి వారి అక్కర కొలది చెప్పండి తీసుకుని, వాళ్ళకి ప్రభుత్వంతో సంబంధం ఉందా? ప్రభుత్వం కొరకు ప్రార్థన చేశారు, ప్రభుత్వ అధికారుల కొరకు ప్రార్థన చేశారు, కానీ ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినా వాళ్ళ బతుకులు వాళ్ళ బతకారలే చెప్పండి. మన దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే పక్కోడికి ఇవ్వం, నడుస్తున్నాను ఇవ్వు, లేదండి అడు ఎత్తే ఇవ్వడండి అంటే, ఇవ్వకపోతే దేవుడు చూసుకుంటాడు, అడిగి ఇవ్వు. నేను సీరియస్గా చెప్తున్నాను, ఇవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను అనుభవించి చెప్తున్నానండి. నా ఉద్యోగం ఉన్నప్పుడు ఎలా ఉందో లేదు నాకు తెలియదు, ఫుల్ టైం మినిస్టర్ ఉన్నప్పుడు నాకు తెలుసు నా అనుభవం ఏంటో. మనం గుప్పుల్ని ఎప్పడం మొదలెడితే ఆకాశ వాకిళ్ళు ఎప్పడం ఆయన మొదలెడతాడు. మళ్ళీ చెప్తున్నాను, మనం గుప్పుళ్ళు బిగించడం మొదలెడితే పిల్లికి బిచ్చంగడ అయితేనే మళ్ళీ చెప్తున్నాను, నీకు మెతుకులు కూడా దొరక. గుర్తుపెట్టుకో, నువ్వు ఇవ్వడం స్టార్ట్ చేయి, ఆయన ఇవ్వడం నీకు స్టార్ట్ చేస్తాడు. దేవుడు ఎప్పుడు దీవిస్తాడంటే, ఆయన అన్నాడు, ఫిలిప్పీ పత్రిక ముగించేద్దాం, కయ్యేనికి చెప్పింది ఏదైతే చెప్పాడో అదే ఫిలిప్పీ పత్రికలో కౌంట్ చేస్తున్నాడు. చూడండి ఒకసారి, రికార్డ్ చేస్తున్నాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చెయ్యొద్దు, వినయమైన మనసు గలవారే ఒకనికొకడు తనకంటే కక్ష చేతనైనను అడుగుతున్నాను. కక్ష చేతనంటే ఆదికాండం 4వ అధ్యాయంలో రాయబడాల్సిన మాటలు మళ్ళీ ఫిలిప్పీ పత్రికలో రాస్తున్నాడు. కయ్యేనిగాడు ఎలా పాడైపోయాడు చెప్పండి. ఆడికి ఒక కక్ష. నేర్తున్నాను, కక్షలు ఎట్టుకున్న వాళ్ళు బాగుపడతారంటే బాగుపడరు. దావీదు మీద సౌలు కక్ష ఎట్టుకున్నాడు, ఎవడ పోయాడు చెప్పండి? సౌలు పోయాడు. దావీదు మీద సౌలు కక్ష ఎట్టుకుంటే దావీదు సౌలు పోలేదా? ఎవరైతే కక్షలు పెట్టుకుంటే వాళ్ళు పోతారు. ఏబేలు మీద కక్ష పెట్టుకున్నాడు, ఏబేలు ఏమి నశించిపోలేదే, జీవం గల ఆయన రక్తం కూడా మారిపెడుతుంది. ఎవడు భూమి మీద ఉండగా నాశనం అయిపోయాడు చెప్పండి? కయ్యేని నాశనం అయిపోయాడు. కక్షలు పెట్టుకోవద్దు. వృధాతిశయము చేతను ఏమి చేయకండి. చేసే పనిని వృధాతిశయంగా, పనికి మాలిన పనిగా, అభివృద్ధి పొందే ఈ పని అతిశయం చేత ఏది చేయక వినయమైన మనసు గలవారే చెయ్యాల్సిన పని ఏంటంటే ఒకనికి ఒకడు చెప్పండి గొప్పగా ఎంచుకోండి. గొడవలు లేకుండా వాళ్ళంటూ సూత్రం ఏంటి చెప్పనా? కయ్యేని వెళ్ళి ఏబేలు దగ్గర తమ్ముడు నువ్వు నాకన్నా గ్రేటర్ అంటే గొడవే లేదు, కానీ నేనే గ్రేటు అన్నప్పుడు వచ్చింది నరహత్య. సంఘం ఏదైనా తోట ఎప్పుడు అవుతుందో చెప్పనా? ఎప్పుడు అవ్వదో చెప్పనా? నేనే గ్రేట్ అన్నప్పుడు అవ్వదు. నాకన్నా దొడ్డనే గ్రేటు, దొడ్డనే కన్నా అన్న గ్రేటు, మా అందరికన్నా క్రీస్తు చెప్పండి ఒకరికొకరు గొప్ప. మనం ఏం చేస్తాం? లుక్ ఎత్తాం, 7 సేవలే 7 పెద్ద అన్నట్టు. అది నీ కుటుంబానికి మంచిది కదా. మళ్ళీ చెప్తున్నాను, నేను సీరియస్గా చెప్తున్నాను. 7 సేవలే అన్నట్టు నువ్వు ఎవరు చెప్పని చూసావంటే నువ్వు ఎదుటోడిని, నీ నైబర్ని ఎలా డీల్ చేస్తావో నీ దేవుడు నిన్ను అలాగే డీల్ చేస్తాడబ్బా. నీకు ఇది అర్థమైతే నీ పొరుగోడిని ఎలా డీల్ చేస్తావో దేవుడు నిన్ను అలాగే డీల్ చేస్తాడు. నువ్వు ఎదుటోడిని కులుమొహముడు అన్నావు అనుకో, దేవుడు నిన్ను కులుమొహముడే అంటాడు. ఎదుటోడిని చూసి పనికిమాలోడు అన్నావు అనుకో, దేవుడు నిన్ను పనికిమాలోడు అంటాడు. నువ్వు ఎదుటోడి కోసం మంచి మాట్లాడు, నువ్వు ఎదుటోళ్ళు బాగుండాలని ప్రార్థన చేయి, నువ్వు ఎదుటోళ్ళు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేయి, దేవుడు నిన్ను చెప్పండి సమాజం బాగుండాలి, సంఘం బాగుండాలని చూడు. అందుకే ఇలా రాస్తూ 5వ వచనంలో ఏమన్నాడు చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగిన 4వ వచనం, మీలో ప్రతి వాడును సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యాలు చూడాలి. నేను అడుగుతున్నాను, ఎవరన్నా చూస్తారా? నా పిల్లల కార్యాలు చూస్తాను, నా కుటుంబ కార్యాలు చూస్తాను, నా పనిపాట్లు చూసుకుంటాను, అన్నీ చూసుకుంటాను. పక్కింటోడికి ఏదో జరుగుతుందని తెలిసినాడు ప్రాబ్లం నేను చూస్తానా? యేసుప్రభు లైఫ్ స్టైల్ మీరు చూడండి. భూమి మీదకి వచ్చినప్పుడు మనం ఎలా బ్రతకాలి నేర్పించాడు ఆయన. ఎవరింట్లోనో పెళ్ళి ఆగిపోతుందండి. ఎవరింట్లోనో పెళ్ళి ఆగిపోతే ఈయనకి ఎందుకండి? ఆ ఇంటికి వెళ్ళి ఆ పెళ్ళింటి వారి పరువు కాపాడి వాళ్ళ పరువు ఈయన భుజాల మీద వేసుకుని ఆ పెళ్ళింటి వారి గౌరవం నిలబెట్టాడు. ఈయనకి సంబంధం ఏంటండి? ఎవరింట్లోనో విధవరాండ్లు కొడుకు చనిపోతే ఆ కూతురు ఆ తల్లి దగ్గరికి పోయి ఏం బాధపడకమ్మా నీ కొడుకుని బతికిస్తా అని ఆ విధవరాండ్లతో కలిసి ఏడాల్సిన పని ఏమొచ్చిందండి ఈయనకి? ఎవరో కుష్ఠరోగులు బయట ఏడుస్తుంటే ఆ కుష్ఠరోగుల చేతులు పట్టుకుని ఊరు పెద్దలు, మోతుబర్లు, ఆ మతము, సంస్కృతి, సన్నిహితుని పెద్దలు ఎవరు పట్టుకొని ఊరు ప్రజలు, సొంత ప్రజలను ఊరాతలో వ్యాధి వచ్చిందని బయటేస్తే ఆ వ్యాధిగ్రస్తులకు పోయి వాళ్ళ చేతులు పట్టుకుని మీరు శుద్ధులు ఒకటి నాకు ఇష్టమని ఆ వ్యాధిగ్రస్తుల కోసం ఈయన ఎందుకండి ఆడవడం? మీకు ఏం అర్థమవుతుంది చెప్పండి? క్రీస్తు అంటే చెప్పనా, మన కార్యాలే చూసుకోక చెప్పండి పొరుగు వాని కార్యాలు కూడా చూడాలి. ఇలా చూస్తే మన ఇంట్లో మన భార్య, తల్లిదండ్రులు ఏమంటారు చెప్పనా? నీకు ఎందుకు అన్నట్లో దూరతావు అంటారా? అనరా? ఇంకా మీరు పెళ్ళిగాని పిల్లలు అయితే మిమ్మల్ని అంటారు, ఇది యూత్ మీటింగ్గా ఏమంటారు, నీకు ఎందుకురా అన్నీ మీదేసుకుంటావు అంటారా? అనరా? వాళ్ళ గొడవలోకి వెళ్తావు, ఈ గొడవలోకి వెళ్తావు. ఈసారి చెప్పండి సీరియస్గా, నీ భార్య అడిగినా, నీ తల్లిదండ్రులు అడిగినా, ఎవరు అడిగిన మాట చెప్పండి, నీకెందుకురా ఈ పని అని అడిగితే మీరు చెప్పాల్సిన మాట చెప్పనా, నాకు కాకపోతే ఎవరికి మమ్మీ అని చెప్పండి. నా క్రీస్తు అలా పట్టించుకున్నాడు కనుకే ఆ రోజు ఆయన అంతమందిని వెలిగించాడు. నాకు కాకపోతే ఎవరికి? వాళ్ళకి బాధ వచ్చినా నేను వెళ్తాను, వీళ్ళకి సంతోషం వచ్చినా నేను వెళ్తాను. ఒరే వాళ్ళు రారా నీకేం జరిగినంటే వాళ్ళు రాకపోయినా పర్లేదు చెప్పండి, నేను వెళ్తాను. ఏ భావజాలం నీకు నాకు రాలేదు కానీ చెప్పండి మిషనరీలకు వచ్చింది. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు అదే చెప్తున్నాడు ఆయన. రెండు నెలల నుండి ఏం చెప్తున్నారు? వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? వాళ్ళ పెళ్ళి కాదు కానీ ఇండియాలో పెళ్ళి ఎలా చేసుకోవాలి నేర్పించారు చక్కగా.
వాళ్ళ వాళ్ళ పిల్లలు కాదు, వాళ్ళ బట్టలు ఎలా వేసుకోవాలని నేర్పించారు, మందులు ఎలా వేసుకోవాలని నేర్పించారు, ఎలా బ్రతకాలో, ఎలా పచ్చి మాసాలు వండుకోవాలని నేర్పించారు, ఎలా నడవాలో, ఏవి మంచి సంస్కృతో ఏది మంచి సంస్కృతి కాదో, ఏ మూఢనమ్మకాలో ఏవి ఆచరించాల్సిన, ఇవన్నీ ఇండియాకి, అసలు ఇండియాకి బ్రిటిష్ వాళ్ళకి, క్షమించండి, ఇండియాకి ఆ లండన్ మిషనరీలకు కానీ ఇంకా ఎవరైతే బాప్టిస్ట్ మిషనరీలకు ఏమైనా సుట్టరికాలు ఉన్నాయా? ఈ పొరుగుల కోసం వాళ్ళు ఎందుకు బాధపడ్డారు? ఎందుకు చెప్పండి? వాళ్ళకి కంటెంట్ అర్థమైంది. మనకి ఈ కంటెంట్ అర్థమైంది కానీ కయ్యని కూడా అర్థమయ్యాడు మనకి. మేము ఎంత చూస్తాం, ఏమైనా మా చుట్టాలా అన్నారంట. ఆడాలాగా అన్నాడు, ఏమని, నేను ఏమైనా కావాలవన్నా అంటే మనం ఎదుటోళ్ళకి ఏదన్నా చేయాలంటే ఆడు ఏదో ఒక బీరకాయ పీస్ అవ్వాలి మనకి. ఆడేదో ఒక బీరకాయ పీస్ అయితే కానీ రక్తం కొయ్యం వాడి కోసం కదా. ఆడి కోసం మనం ఏదోటి చేయాలంటే ఆడు మన చుట్టమో పట్టమో మన తాలికి అప్పుడు నాకెత్తాం భుజాల మీద నడుతున్నాను. ఆడు నీకు ఏ చుట్టం పట్టం కాకపోయినా మళ్ళీ చెప్తున్నాను, ఆడు సగటు దేవుని స్వరూపం, దేవుని పిల్లలు. వాడు బాధల్లో ఉన్న నిన్ను ఆదరిస్తే నేను మళ్ళీ చెప్తున్నాను, వెళ్ళి అడిగి సహాయం చేయి. దొడ్డన్న, నేను ముగిస్తున్నాను. దొడ్డన్న, నేను అంటే పేర్లు ఊర్లు అడగండి, బ్రేకులు కూడా అడగండి. దొడ్డన్న, మేము ఒక ఫ్యామిలీకి ఒక చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు మేము ఆదరించాలని నిలబడ్డాం. చాలా లక్షల రూపాయలతో ప్రాబ్లం అది. అన్నెక్కడో ఎవరి దగ్గర వడ్డీకి తెచ్చి ఆ డబ్బులు వాళ్ళకి సహాయం చేశాను అడుగుతున్నాను. ఆయన ఎక్కడి నుంచో వడ్డీకి తెచ్చి వాళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నా ఇంట్లో లక్షల రూపాయలు తెచ్చి వాళ్ళకి ఎందుకు సహాయం చేయాల్సిన అవసరం వచ్చింది? ఎందుకు వచ్చింది చెప్పనా? వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు, ఒకప్పుడు బాగున్నారు, ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆ అప్పులకి సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అప్పుడు నేను ఆ మనిషి దొడ్డన్న మేము అందరం కలిసి మేము తలొక చేస్తే మీరు ఏం టెన్షన్ అవ్వకుండా ఈ అప్పుకే చచ్చిపోతారని చెప్పి మేము సాయం చేస్తాం. ఇచ్చేటప్పుడు లైవ్ వెళ్తుంది, వాళ్ళు చూస్తే ఇంక దేవుడు వాళ్ళని దీవించిన కాక. ఇచ్చేటప్పుడు ఒక మాట అన్నాను, అన్న నాకు నమ్మకం ఉంది వాళ్ళు ఇస్తారో ఎవరో నాకు తెలియదు, ఇవ్వకపోయినా తర్వాత గాను, కానీ వాళ్ళని మనం బతికేస్తున్నాం అంతే. అప్పుడు తమ్ముడు అన్నాడు, నేను వడ్డీకి తెచ్చాను తమ్ముడు అని. నువ్వు వడ్డీకి తెచ్చినా వాళ్ళిద్దరు లేదు, నువ్వు చూసుకో, నా డబ్బులు నాకు ఇచ్చిన ఇవ్వకపోయినా దేవుడు చూసుకుంటాడు, కానీ వాళ్ళు మాత్రం మనం చెప్పండి బతికేస్తున్నాం. మీకు ఏం అర్థం వచ్చింది చెప్పండి? ఎవరికో అప్పు అయిపోతే, ఎవరో చచ్చిపోతే ఈ మనిషి వడ్డీకి తెచ్చేవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? మీరు అందరూ తలకు రూపాయి వేసి ముక్కు ముఖం తెలియని నెలకి 25,000 ఖర్చు పెట్టి మీరు ఎందుకు వైద్యం చేస్తున్నారండి అందరికీ? ఎందుకు మీ పాస్టర్ గారు ఇవన్నీ మీకు నేర్పిస్తున్నాడు చెప్పండి? ఇది మన క్రిస్టియన్ లెగసీ, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మనకు మేలు చేసినా చేయకపోయినా చెప్పండి, ఇతరులని ఏదైనా తోటలా కాపాడుకోవాల్సిన బాధ్యత చెప్పండి మందే. సొలొమోను చేయలేదు, దావీదు చేయలేదు, ఇప్పుడు మనం చేయాలి. ఎవరైతే ఇక్కడ ఫలిస్తారో ఈ ఫలించిన ఈ వ్యక్తులు అన్నాడట, ప్రకటన గ్రంథంలో అంటాడు, నేను ముగిస్తున్నాను, పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలము తినిపిస్తాడట. ఏంటట అంటే మళ్ళీ ఏదైనా తోటలో స్టార్ట్ అయ్యి మళ్ళీ కథ అంతా ఎక్కడికి వస్తుందండి? చెట్టు దగ్గరికి. నా మాట నీకు అర్థమవుతుందా? ఆది కాండంలో స్టార్ట్ అయిన చెట్లు గొడవ మళ్ళీ ప్రకటన గ్రంథంలో ఎలా ముగిస్తుంది చెప్పిన, జీవవృక్ష ఫలం తినిపిస్తున్నాను. ఎక్కడ తినిపిస్తా ప్రభు అంటే ప్యారడైజ్ అన్నాడు. ఇప్పుడు అడుగుతున్నాను, ప్యారడైజ్ అంటే ఏంటి? ప్యారడైజ్ అంటే పరదేశ్ అంటే మా తెలుసు, అది కాదు. ప్యారడైజ్ అంటే హైదరాబాద్ దమ్ బిర్యానీ కాదు, చెప్పండి. ప్యారడైజ్ అంటే కక్కమొక్కడొక్క కాదు. ఏంటి ప్యారడైజ్ అంటే? ప్యారడైజ్ అంటే మీనింగ్ మీరు చూడండి. ప్యారడైజ్ అంటే ఉద్యానవనం అని. ఏంటి? ఉద్యానవనం. మళ్ళీ దేవుడట ఈ సంఘంలో నైతికతకు పడి దేవుడిచ్చిన ఆచరణ ఆచరిస్తూ పొరుగుని ఎవడైతే ప్రేమిస్తాడో ఆ తోటలో మిస్ అయిపోయిన జీవితాన్ని చెప్పండి మళ్ళీ ప్యారడైజ్ తోటను చూసారా, ఆ తోటలోకి తీసుకెళ్తారు. అంటే మళ్ళీ తిరిగి జీవితాలు తోటలోకే వెళ్తున్నాయి. అప్పుడు ఏం చేస్తా ప్రభు అంటే దేవుడు దిగొస్తాడట. దేవుడు తానే మనతో నివాసం ఉండి ఎల్లకాలం దేవుడు మనతో ఉంటాట, మనము దేవుడితో ఉంటామంటే. ఇదే 2వ అధ్యాయంలో రాశాడు, ఏమని? విశ్రమించడానికి. చూసారా, ఈ విశ్రమించడం ఆ ప్యారడైజ్ పరలోకాన్ని కలిపి నేడో రేపో విశ్రమించబోతున్నాడు. సదాకాలము దేవుడు మనతో ఉంటాడు, మనము దేవుడితో ఉంటాం. ఇది ఎంటైర్ దేవుని కాన్సెప్ట్, గుర్తుపెట్టుకోండి. ఇదే బైబిల్ ఇది చెప్తుంది. ఈ టైంలో మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇల్లున్నా, వాకులున్నా, డబ్బున్నా, దాచుకున్నా, పిల్లలున్నా, ఏమున్నా ఏం లేకపోయినా ఒక రోజు చెప్పండి పోతాం. ఆ పోయే లోపు కయ్యేనుగాళ్ళకి దాచుకోక, కయ్యేనుగాళ్ళకి సెలపు కోసం బతక్క, బతుకున్న రోజులు నలుగురికి చెప్పండి
ఉపయోగకరంగా బతుకు. పిసినుగొట్టేసా లేక కాస్త ఉన్న దాంట్లో నీకు గుప్పుడు మెతుకులు ఉంటే పక్కోడికి గుప్పుడు మెతుకులు పెట్టు. 2 డ్రెస్సులు ఉంటే ఒక డ్రెస్ చెప్పండి పక్కోడికి ఇచ్చే. నీకు వస్త్రం ఉంటే వస్త్రం ఇవ్వు, డబ్బు ఉంటే డబ్బు, ఏది ఉంటే అది ఇవ్వు. ఇచ్చేసి మర్చిపో, చేసిన అన్యాయమైన మర్చిపో. కానీ ఒకరోజు జడ్జిమెంట్ అయినాడు దేవుడు నిలబడతాడు. ఏమంటాడు తెలుసా? ఒకరోజు నువ్వు నాకు అన్నం పెట్టావు అంటాడు. ఎప్పుడు పెట్టావు ప్రభు అంటే, వాళ్ళకి పెట్టావుగా చెప్పండి, నాకు పెట్టావు. నాకు వైద్యం చేయించావు అంటాడు. ఎప్పుడు చేయించాం ప్రభు అంటే, పలానా నెలలో దొల్లొచ్చారుగా పలానా వ్యక్తులు, వాళ్ళకి చేయించారు కనుక చెప్పండి, నాకు కూడా చేయించినట్టే. అంటే పొరుగోలుకి చేస్తే దేవుడు చేయించిన. ఈ మొక్క నీకు నాకు అర్థమవుతుంది కానీ టీవీ నైనుడికి అర్థమైంది. టీవీ నైనుడు కొడేసి నేర్చుకుంటాడు ఏమని? ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే. ఎక్కడిది టీవీ నైన్కి? మదర్ తెరేసి చెప్పింది. మదర్ తెరేసి ఎక్కడిది? యాగోపత్రిలో చెప్పింది. యాకోపత్రి ఎక్కడిది? క్రైస్తవ భావజాలంలో ఉంది. అంటే నీకు నాకు అర్థం అవ్వట్లేదు కానీ ఈ సూతులు చెప్పండి బయటోడికి అర్థమవుతుంది. అందుకే ప్రేమించండి. పొరుగుడిని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టు ఆచరిస్తూ ఏదైనా తోటని ఎలా కాపలా గాయమన్నాడో, కయ్యేడిని తమ్ముడిని ఎలా కాయమన్నాడో, నీ పొరుగు వారిని, నీ సంఘాన్ని, అందరినీ పట్టించుకోండి. మీ బాధలతో మీరు ఉండక ఇతరుల కష్టాలు కూడా చెప్పండి మీదేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి ఈ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు తండ్రి. మీ దయ, మీ కృపలో తండ్రి, మీ కుమారుడు ద్వారా మా ద్వారా విలువైన సంగతులు అందించారు. ఈ భావజాలం మీది తండ్రి. అదే భావజాలం తండ్రి క్రీస్తు భూమి మీద కనబరిచిన విధానాన్ని క్రైస్తవ అపోస్తులు, సంఘము, మిషనరీలు ఈరోజు మా వరకు తండ్రి, ఇది ఎప్పుడైతే మేము తండ్రి చూపించగలుగుతామో, సంఘం మతము వ్యత్యాసాల మధ్య కాదు కానీ దీవెనకరంగా ఉంటుంది తండ్రి. ఆ నడిపింపు మాకు దయచేస్తున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రములు. అన్న ద్వారా ఇంకనూ తండ్రి మాకు కావాల్సిన విలువైన సంగతులు అందించండి, మమ్మల్ని బలపరచండి, ఆశీర్వదించండి. ఆయన ఆరోగ్యాన్ని, ఆయన రాకపోకలు, ఆయన కుటుంబాన్ని, ఆయన పరిచయ జీవితాన్ని ఆశీర్వదించండి. ఇంకా అనేకమైన రచనలు, సమాజాన్ని వెలిగించే రచనలు ఆయన గలం నుండి మీరు వెలువరిస్తారని కోరుతూ నడిపిస్తున్న దైవజనులు, మీ కుమారులు, ఆయన సంఘాన్ని, ఆయన కుటుంబాన్ని, ఆయన పనులను అన్నింటినీ ఆశీర్వదిస్తారని కోరుతూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.